అలానే నీతికరణ వర్తమానం అప్పుడు గొప్ప. మీకు అర్థమైందా? కానీ వాళ్ళు రోజు రోజు పరిశుద్ధాత్మకు దగ్గర అవుతున్నారు. నీతికరణ వర్తమానం తర్వాత వచ్చింది జాన్ వెస్లీ, శుద్ధీకరణ వర్తమానం ఫిలదెల్ఫియా సంఘాలం. ఈసారి కంప్లీట్గా మిషనరీ విప్లవం ఎక్కువైపోయింది. ఇప్పుడు గంటకు 10 స్పీడ్లో కాదు, గంటకు 50 స్పీడ్ మొదలైంది. కొత్త మిషన్లు కనిపెట్టడం మొదలుపెట్టారు, ఇండస్ట్రీ స్థాపించడం మొదలుపెట్టారు. అమనంటారా? అన్ని రకాల శాస్త్రాలు ప్రారంభమైనాయి. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, అది రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రాలు. వింటున్నారా? ఇవన్నీ రావడం మొదలైనాయి. విద్యుత్ శక్తులు రావడం మొదలైనాయి. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఎలా చేయాలో తెలుసుకున్నాడు మానవుడు. విద్యుత్ శక్తిని, ఆ మర్మాన్ని ఛేదించగలిగాడు. దేవుని సైన్స్లో ఆ మర్మాన్ని ఛేదించగలిగాడు. ఛేదించి దానిని వంకరతనం చేసి విద్యుత్ శక్తిని తీసుకురాగలిగాడు. ఏది ఇది? ఫిలదెల్ఫియా సంఘ కాలం, 6వ సంఘ కాలం. అదే సమయంలో ఇటు ఆత్మీయంగా జరుగుతున్న సంఘాన్ని నీతికరణ నుండి శుద్ధీకరణ. కేవలం నువ్వు విశ్వాసం ఉంటే సరిపోదు, నువ్వు పవిత్రమైన జీవితం కలిగి ఉండాలా. నువ్వు సిగరెట్లు తాగకూడదు, నువ్వు సిగరెట్లు తాగొద్దు, సిగరెట్లు తాగొద్దు, ఈ పని ఆ పని చేయకూడదు. ఆమేనంటారా? శుద్ధీకరణ వర్తమానంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. అటు ఆ మర్మాలు తెరబడతాయి, ఇటు ఈ మర్మాలు తెరబడతాయి. పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ మీకు అర్థమవుతానని చెప్పింది. హౌ గాడ్ ఈస్ కమింగ్. ఈ 500 సంవత్సరాల దేవుడు ఎలా వస్తున్నాడు అర్థమవుతుందా? 1520 నుండి మొదలైంది ఇది. 5వ సంకాలం నుండి మొదలైంది ఇది. సాధి సంకాలం 1520నా? తేతోద సంకాలం 606 నుండి 1520. దాదాపు 1000 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 1000 years. 1000 ఏళ్ళ అంధకారంలో ఉండే సంఘం, కానీ దేవుడు మెల్లగా వెలుగుని కూడా మొదలుపెట్టాడు. అలానే మార్టిన్ లూథర్ కాలంలోనే మెల్లగా వీళ్ళు సైన్స్ మర్మాలను తెరవడం మొదలుపెట్టారు. వీళ్ళకి సైన్స్ మర్మములు ఛేదించబడడం మొదలైంది. వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారు ఒక చక్రం ఎలా పనిచేస్తుంది, ఒక డీజిల్ ఎలా పనిచేస్తుంది, ఒక పెట్రోల్ని కాలుస్తే శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది, ఒక నీళ్ళలో నుండి ఏ విధంగా విద్యుత్ శక్తిని మనం తయారు చేయగలం, ఏ విధంగా వెలుగు, ఏ విధంగా బల్బులో మనం తయారు చేయగలం, ఏ విధంగా ఫిలమెంట్ని తయారు చేయగలం. వింటున్నారా? అటు సైన్స్ యొక్క మిస్టరీస్ తెరుస్తున్నాడు. ఇక్కడ దేవుడు సంఘానికి నీతికరణ మర్మము, శుద్ధీకరణ మర్మం తెరవడం మొదలుపెట్టాడు. అందుకే మార్టిన్ లూథర్ కాలం అది భోగిలు అంటే గుర్రపు భోగిల కాలం అయితే, జాన్ వెస్లీ కాలం అది కార్ల కాలం, మిషన్స్ రెవల్యూషన్ కాలం. అది ఈ కాలంలోనే చాలా పుస్తకాలు రచించబడ్డాయి. ఈ కాలంలోనే మానవ జ్ఞానంతో మానవుడు అభివృద్ధి పొందడం మొదలుపెట్టాడు. కొత్త పరికరాలు కనిపెట్టడం మొదలుపెట్టారు. విద్యుత్ శక్తి కనిపెట్టారు, ఫ్యాన్లు కనిపెట్టారు. వింటున్నారా? మోటార్ సైకిల్స్ కనిపెట్టారు, మోటార్స్ కనిపెట్టారు, ఇది ట్రైన్ చాలా కనిపెట్టడం మొదలుపెట్టారు. రెవల్యూషన్ స్టార్ట్ అయిన అన్నిట్లో విప్లవం ప్రారంభమైంది. అటు జంతు శాస్త్రంలో విప్లవం, ఇటు బాటనీ లైఫ్, ఏది ఆ వృక్ష శాస్త్రంలో విప్లవం, అటు ఖగోళ శాస్త్రంలో విప్లవం. వింటున్నారా? అటు మిషనరీ ఇండస్ట్రియల్ విప్లవం, సైన్స్ అభివృద్ధి పొందుకుంటూ వస్తూ ఉన్నది. దేవుడు మీకు చూపించాలి ఈ విషయాలు, మీకు అర్థం కావాలా? ఇది మీకు అర్థం కావాలంటే నా ఉద్దేశం వధువుకి అర్థమవుతుంది అనుకో, అందరికి అర్థం కావు. ఇవి వధువుకే ఇది కావాలి. ఇవన్నీ అభివృద్ధి పొందుకుంటూ వస్తున్నాయి. కానీ అదే సమయంలో దేవుడు చీకట్లో నుండి ఏ విధంగా సంఘాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడో చూడు. మార్టిన్ లూథర్ కాలంలో రోమన్ క్యాథలిక్ని వ్యతిరేకించి 95 తప్పులు, రోమన్ క్యాథలిక్ తప్పులను ఎత్తి చూపిస్తూ ఆ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క తలుపులకు వాటిని మేకులతో కొట్టి సవాల్ చేశాడు. ప్రభురాత్రి భోజనం ఇస్తున్న ఆ సమయంలో ఆయన వెళ్ళి, మార్టిన్ లూథర్ వెళ్ళి ఆ చిన్న అప్పాన్ని తీసుకొని ఇది ఏంటి అని అడిగాడు. ఇది ప్రభు శరీరం అంటే ఇది ప్రభు శరీరమా అని చెప్పి దానిని నేలబెరగొట్టి, ఇది ప్రభు శరీరం కాదు, ఇది మీరు మోసం చేస్తున్నారని చెప్పి వ్యతిరేకించాడు. అక్కడ
పేపు ముందుకి పిలిపించినప్పుడు తను రాసిన పుస్తకాలన్నిటి వెనక తీసుకోవాలి, లేకపోతే నిన్ను చంపుతామన్నప్పుడు పేపు ముందు నిలబడి ఐ డోంట్ కేర్, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను వాక్యం కోసం, నేను బైబిల్ చదివింది ఏదైతే నమ్ముతున్నానో దాన్నే రాశానని చెప్పాడు. అక్కడ నా పుస్తకాలను వెనుకకు తీసుకోను, వాటిని ముద్రించి తప్పకుండా పంచిపెడతానన్నాడు, పంచిపెట్టాడు. అట్లానే అదే సమయంలో ముద్రలాలయం మొదలైంది, ప్రింటింగ్ ప్రెస్. గమనించారా మీరు? ఇది సైన్స్ చేయలేకపోతున్నది. అదే సమయంలో దేవుడు కూడా మర్మములను విప్పుతా ఉన్నాడు. అది సైన్స్ తో మర్మాలు విప్పబడుతున్నాయి, ఇది దేవుడు వాక్యాల మర్మాలను తెలుస్తున్నాడు. వావ్! మార్టిన్ లూథర్ని చాలామంది ఎందుకు వెంబడించారో చెప్పాలా నేను? ఇప్పుడు మర్మం మనకు ప్రవక్త తిప్పాడు. అప్పటికే 1000 సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు సంఘం చీకట్లో ఉన్నది. రోమన్ క్యాథలిక్లు పెట్టే హింసలు భరించలేకపోతున్నది. ఎందుకంటే ప్రతి దానికి డబ్బు అంటున్నారు. బ్రాదర్, ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు ఏమైనా తక్కువైనాయా? కుమార్తెలు ఏమైనా తక్కువగా ఉన్నారా? సేమ్ మహావేశలాగా లేదు. ప్రతి దానికి డబ్బు 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 అంటలేరు. ప్రార్థన చెయ్యాలంటే డబ్బు అంటున్నారు, ఫోటో దిగాలంటే డబ్బులు అంటున్నారు. అవునా? ప్రతిదీ వీళ్ళు డబ్బులు వసూలు చేస్తలేరు. వీళ్ళు వేశ్య కుమార్తెలు, వీళ్ళు మహావేశ కుమార్తెలు, వీళ్ళు కూడా వేశ్యలు అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి మనకిగా? చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతున్నదా? హిస్టరీ ఇస్ రిపీటింగ్. ఇప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ తల్లి చేసినట్టే చేస్తున్నాయా? వాళ్ళు వ్యాపారం చేశారు, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు ఆస్తులు సమకూర్చుకున్నారు, వీళ్ళు ఆస్తులు సమకూర్చుకున్నారు. కానీ అపోస్తల బోధన ఆస్తులు సమకూర్చుకోలే, ఉన్న ఆస్తులు అందించేశారు దేవుడికి. నేను అపోస్తల బోధన ఉన్నాను కనుకనే ఇదిగో ఈ సంఘాన్ని, అదిగో ఆ సంఘాన్ని దేవుడికి రాసిచ్చిన నేను. దట్స్ ట్రూ. వాళ్ళకి ఎంత వస్తే అంత పంచిపెట్టారని ఉంది బైబిల్లో. అందరికీ సమృద్ధిగా సరిపోయే విధంగా పంచిపెట్టారు. అపోస్తల కార్యంలో అసలు సమకూర్చుకోలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం ప్రభువా. ఆస్తులను అన్నిటిని విడిచిపెట్టి, వ్యాపారాలను, ఉద్యోగాలను అన్నీ విడిచిపెట్టి, మత్తయి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు. ట్యాక్స్ వసూలు చేసే ఉద్యోగం, సూపర్ ఉద్యోగం. అవునా? వదిలిపెట్టిండా లేదా? పేతురు మంచి వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, చేపల వ్యాపారాన్ని. అవునా? చెక్కయ్య రెస్టారెంట్ను వదిలిపెట్టేశాడు. అంతేకాదు, వడ్డీ వ్యాపారం కూడా వదిలిపెట్టిండా లేదా? ఎవరెవరి దగ్గర నేను తీసుకున్న వాళ్ళందరూ 400 ఇస్తానడా? ఏంటిదో వడ్డీ వ్యాపారం అది. వడ్డీ వ్యాపారస్తులు ఇప్పుడు అది వింటే చచ్చిపోతారు. టేక్ కేర్, జాగ్రత్త. దట్స్ ట్రూ. ఫ్రెండ్స్, వాళ్ళు మంచి మంచి వాటిని విడిచిపెట్టేశారు దేవుడి కోసం. అన్నీ వదిలిపెట్టారు, అన్నీ అమ్మేశారు, అన్నీ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అదే దేవుని పేరు చెప్పి సంపాదించుకుంటున్నారు. క్రైస్తత్వం అనేది అపోస్తల బోధకు వ్యతిరేకంగా పోతున్నాడు అన్నది రుజువు. ఇది మహావేశ్య ఏదైతే ఆ 4వ సంఘ కాలంలో చేసిందో దాన్ని ఇప్పుడు దాని కుమార్తెలు చేస్తున్నారు. అందుకే మహావేశ దాని కుమార్తెలు ఏకమవ్వడం అనే దాంట్లో ఆశ్చర్యం నాకు కనపడతలేదు. ఎందుకంటే ఇద్దరి టార్గెట్లు ఒకటే. ప్రొటెస్టెంట్ వాళ్ళది, రోమన్ క్యాథలిక్లది టార్గెట్ ఒకటే. నాకేదో వాళ్ళు ఇప్పుడు ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా ఏకమవ్వడంలో నాకు ఆశ్చర్యం అనిపిస్తలేదు. నాకు అది తల్లి అయితే వీళ్ళు కూతుర్లు, వీళ్ళు కుమార్తెలు, వీళ్ళు సేమ్ అదే క్రియలు. అవునంటారా? అర్థమైన ఆమె చెప్పండి. నాలాంటి యథార్థ పరుని చాలామంది నమ్మరు. ఎందుకంటే మోసగాలనే నమ్ముతారు. మనిషి మోసపోవడానికే ఇష్టపడతాడు, బానిసగా ఉండడానికే ఇష్టపడతాడు. స్వతంత్రుని చేస్తారా అంటే కూడా రాడు, మోసపోకుండా ఉండురా అంటే కూడా రాడు. మోసపోవడానికే ఇష్టపడతాడు.
మనిషిని ఏలడానికే ఇష్టపడతాడు తప్ప దేవుడి చేత ఏలబడడానికి ఇష్టపడడు. అదే మానవుడికున్న తలనొప్పి. దేవుని చేత ఏలబడంటే ఇష్టపడరు వాళ్ళు. అదే ఒక మనిషి అభిమానిగా మారమంటే మారిపోతారు. పిచ్చి అభిమానం, ఇక మెంటల్ అభిమానం. ఆ చర్చికి వెళ్ళేది ఎవరి కోసం తెలుసా? దేవుడి కోసం కాదు, మనిషి అభిమానం. పాస్టర్ కోసం వెళ్తారు వాళ్ళు. పాస్టర్ అంటే వాళ్ళకు భయం, పాస్టర్ అంటే వాళ్ళకు భక్తి. బైబిల్ అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడే జ్ఞానమునకు మూలమై ఉన్నది. జ్ఞానానికి మూలం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు. పాస్టర్ అంటే భయభక్తులు కాదు. వీళ్ళు చర్చ్కి ఎందుకు వస్తారు తెలుసా? పాస్టర్కి భయపడి వస్తారు, సంఘానికి భయపడి వస్తారు. నేను ఓ సిస్టర్ నేను అడిగిన, బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళామని, ఏ అమ్మాయి నువ్వు మా చర్చ్కి రావచ్చు కదా, మీ ఆయన మారుతాడు, తాగుబోతు మీ ఆయన మారుతాడు. అమ్మో ఏమనుందా, మా పాస్టర్ ఏమంటాడు, మా సంఘం ఏమంటుంది అని అన్నాడు. చూసినా, వాళ్ళు చర్చ్కి వెళ్తున్నది దేవుడు ఏమంటున్నాడు కాదు, పాస్టర్ ఏమంటాడు, సంఘం ఏమంటాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనిషి అభిమానిగా మారమంటే మారుతారు, మనిషిని అభిమానిగా చేసుకుంటారు, మనిషిని విగ్రహంగా చేసుకుంటారు. వింటున్నారా? పాస్టర్ని విగ్రహంగా చేసుకుంటారు, సంఘాన్ని విగ్రహంగా చేసుకుంటారు. అదే వాక్యాన్ని చేసుకోరా అంటే వద్దు, మాకదొద్దు. మనం వాక్య అభిమానులుగా మారాలా, మనం వాక్య పిచ్చోలుగా మారాలా మనం. కానీ ఈరోజు ఎవరు పిచ్చోళ్ళం అవుతామో తెలుసా? మనిషి పిచ్చోళ్ళం, సంఘం పిచ్చోళ్ళం. మా సంఘానికి రా, మా సంఘానికి రా. వస్తాడు, నీళ్ళలో మునుగుతాడు, కూర్చుంటాడు, కానీ అట్లనే ఉంటాడు. మార్పు లేదు, ప్రత్యక్షత లేదు. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడో తెలియదు, ఆరాధన ఎందుకు వస్తున్నారో తెలియదు, అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు. నిజంగా వాళ్ళకి దేవుని మధ్యలో ఏ వ్యక్తిగత సంబంధం ఉండదు. కేవలము వాళ్ళ భౌతికమైన జీవిత విధానాల కోసం వస్తారు, ఆశీర్వాదాల కోసం వస్తారు, స్వస్థత కోసం వస్తారు, క్షేమం కోసం వస్తారు. చర్చికి వెళ్తే మేము క్షేమంగా ఉంటామట, చర్చికి వెళ్తే మాకు ఏ శోధనలు రావట, చర్చికి వెళ్తే మాకు అన్ని బాగుంటాయట అనే దానికోసం వస్తారు. దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో నేను ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి బోధిస్తే కూడా వాళ్ళకి ఎక్కదు. అదే మనిషి అభిమానిగా మారిస్తే, పాస్టర్ హీరో అయిపోతే, సంఘం హీరో అయిపోతే, మన సంఘం అంతా ఏ సంఘం లేదు ఆంధ్రప్రదేశ్లో అయిపోయా. పిచ్చోళ్ళు, సంఘం పిచ్చోళ్ళు. వీళ్ళు సంఘం కోసం ఎంత కష్టమైన పడతారు, ఎన్ని శ్రమలు పడతారు. వాళ్ళనే ప్రవక్త అన్నాడు, ఊరికే సంఘం కోసం పనిచేసే వీళ్ళు ఎవరట అంటే కంచెర గాడిదలు అన్నాడు. వీళ్ళకి అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు. దేవుడి కోసం కాదు వాళ్ళు కష్టపడేది, సంఘం కోసం, పాస్టర్ కోసం. పాస్టర్ ఇలా అన్నాడు అనుకో, బా బ్రదర్ నీ అంతటోడు లేడు బ్రదర్ అని అన్నాడు అనుకో, లేదా సంఘ పెద్దలను నిలబడి పొగిడింది అనుకో, మన బ్రదర్ బాబా ఇంత దీనుని నేను చూడలేదని అన్నాను అనుకో, ఫినిష్, వాడు వీరి అభిమానం అయ్యే. ఈ ట్రిక్కులని నాకు తెలియదా? తెలుసు. కానీ అవన్నీ లాస్ట్కి వచ్చేసరికి విగ్రహార్థన అయిపోయి, దేవుడు అంటే అరే నువ్వు విగ్రహాలకు మొక్కినారంటే, మా ఇంట్లో దుర్గమ్మ దేవత విగ్రహం లేదు. నీ దుర్గమ్మ దేవత నీ పాస్టరేరా? ఎప్పుడు వాడిని కళలో చూడలేదా? పెద్ద ముక్కులు, పెద్ద నాలుక పెట్టుకొని 2 పళ్ళు కనపడ్డాయి. నాకు కనపడ్డది, నీ కనపడలేదారా? నీ పాస్టరే ఇప్పుడు నీ దేవత, నీ సంఘమే ఇప్పుడు నీ దేవుడు. నువ్వు ఇప్పుడు ఎవరు అభిమానివి అంటే నీ పాస్టర్ అభిమానివి, నీ సంఘం అభిమానివి, వాక్యాభిమానివి కాదు నువ్వు. అందుకే వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు విషయం తెలుసా? ఎందుకు మార్టిన్ లూథర్ కాలంలో అంతమంది బయటకు వచ్చేసారు రోమన్ క్యాథలిక్ వదిలిపెట్టి? అంత పెద్ద గుంపు ఎందుకు తయారైంది? ఎందుకు మన కాలంలో వర్తమానంకి వచ్చినప్పుడు చిన్న గుంపు ఉంటుంది? తేడా చెప్తాను, వింటారా? మార్టిన్ లూథర్ కాలంలో మార్టిన్ లూథర్ లాంటి విప్లవ నాయకుడు కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మార్టిన్ లూథర్ లాగా ధైర్యంగా మాట్లాడి, మార్టిన్ లూథర్ లాగా ఒక నాయకుడిగా నిలబడి లేఖనాలలో నుండి తీసి బోధించగలిగిన సమర్థత కలిగిన వ్యక్తి కొరకు అప్పుడు రోమన్ క్యాథలిక్ పెడుతున్న హింసలను భరించలేక విప్లవం కొరకు అప్పుడు సంఘం ఎదురు చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే
మార్టిన్ లూథర్ వర్తమానాన్ని పట్టుకొని, నీతికరణ వర్తమానం పట్టుకొని బయలుదేరాడో, అమ్మయ్యా మనకు ఒక నాయకుడు దొరికాడురా. అయితే ప్రతిభానమంటాడు, వీళ్ళు మార్టిన్ లూథర్ని నాయకుడికి ఎందుకు ఎన్నుకున్నారో తెలుసా? రోమన్ క్యాథలిక్ హింసల నుండి తప్పించుకోవడానికే తప్ప కృప చేయుచున్న కార్యంలోని మొదటి కార్యం నీతికరణ వర్తమానం కోసం కాదు. ఆర్ యు క్యాచింగ్ ద పాయింట్? అమ్మయ్యా తప్పించుకున్నాంరా వీళ్ళ దగ్గర నుండి. అమ్మయ్యా ఇప్పుడు మనకు ఒక సంఘం అనేది వచ్చిందిరా, మార్టిన్ లూథర్ సంఘం వచ్చేసింది మనకు, లూథరన్ సంఘం వచ్చేసింది మనకు. అమ్మ ఇక మనం దేనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడైతే చచ్చిపోయినా డబ్బులు కట్టాలా, పుట్టినా డబ్బులు కట్టాలా, పాస్టర్ చెవులో పాపాలు ఒప్పుకున్న డబ్బులు కట్టాలా, వ్యభిచారం చేసినా డబ్బులు కట్టాలా, ఏం చేసినా డబ్బులు కట్టాలా. ఇప్పుడు అవన్నీ లేవురా. అక్కడ అవసరమైతే వాళ్ళు రాజకీయంతో ఏకమై, బాగా వినండి, ఎందుకు వాళ్ళు సంఘానికి భయపడ్డారు, ఎందుకు వాళ్ళు పోపుకు భయపడ్డారు? ఎందుకంటే రాజకీయంతో ఏకమై రాజకీయ శిక్షలు ఇవ్వడం మొదలుపెట్టారు. మతము రాజకీయం ఏకమైపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆ మతానికి లోబడాలా లేదా? లేకపోతే ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం రాజకీయం, ప్రభుత్వము మతం ఏకమైపోయింది అక్కడ. ఇప్పుడు ఉదాహరణ, పోపు చెప్పినట్టు వినలేదు అనుకోకడు, వాని రేషన్ కార్డు తీసేస్తారు, వాని ఇల్లును కూలగొట్టేస్తారు, వాని ట్యాప్ని ఆపేస్తారు. ఎందుకు? దానికి దీని సంబంధం ఏంటిది? మతము ప్రభుత్వము ఏకమైపోయింది అక్కడ. దీని నుండి తప్పించే వాళ్ళ కోసం ఎదురు చూస్తాను. బుధవారం అంటే రష్యా ఎందుకు కమ్యూనిస్టు దేశంగా మారింది? కమ్యూనిస్టులు దేవుడు ఉన్నాడంటే నమ్మరు వాళ్ళు దేవుడు లేదంటారు. ఎందుకు? రోమన్ క్యాథలికులు పెట్టిన హింసలను భరించలేకనే కమ్యూనిస్టు దేశంగా అది తయారైంది. అలా ప్రపంచంలో చాలా దేశాలు దేవుడు లేవని స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? చరిత్ర రోమన్ క్యాథలికులు పెట్టిన హింసలు. పేదర సంఘ కాలంలో దాదాపు 1000 ఏళ్ళు సంఘం చీకట్లో బతికింది ప్రపంచవ్యాప్తంగా. అన్ని దేశాలలో ప్రభుత్వము ఆ సంఘం యొక్క మతము ఏకమైపోయింది. మీకు తెలుసా పోపుకు సైన్యం ఉండేదని? మీకు తెలుసా పోపు దగ్గర సైన్యం ఉండేదని? ఏ రాజ్యంలోనైతే రాజు, అప్పుడు మన ప్రధానమంత్రులు ఇట్లా కాదు, రాజులు ఉండేవాళ్ళు. ఏ రాజ్యంలో అయితే రాజు పోపు మాట వినకపోతే రాజ్యాలకు పోపు సైన్యానికి మధ్యలో యుద్ధాలు జరిగినాయి. తెలుసా మీకు? ఓ నాయనో, చదవండి రా బాబు చిత్రం. అంత ఘోరం. మార్టిన్ లూథర్ తల తీసుకొచ్చిన వాడికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించాడు పోపు. అసలు అదే నా చేయాల్సిన పని. ఎలా ప్రకటించగలిగాడు? ఎందుకు? రాజకీయము మతం ఏకం. వీళ్ళందరూ ఎందుకు మార్టిన్ లూథర్ సపోర్ట్ చేసిందో తెలుసా? చాలా కొద్ది మందికి మాత్రమే మార్టిన్ లూథర్ తీసుకొచ్చిన నీతికరణ వర్తమానం అర్థమైంది. మిగతా వాళ్ళందరూ రెవల్యూషన్, ప్రతిఘటన కొరకు, విప్లవం కొరకు ఎదురు చూశారు, విప్లవ నాయకుడి కొరకు ఎదురు చూశారు. రాజకీయాన్ని ఇటు మతాన్ని, ఈ రెండింటిని ఎదిరించేవాడు కావాలి మనకు అని. నీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మార్టిన్ లూథర్ బయలుదేరాడో చాలామంది రోమన్ క్యాథలికుల యొక్క ఆగడాలను భరించలేకనే మార్టిన్ లూథర్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. అతని నాయకుడిగా అంగీకరించారు. లూథరన్ సంఘాలు స్థాపించబడ్డాయి. అందుకే చాలా జనాలు వచ్చారు, గొప్ప గొప్ప గుంపులు వచ్చేసినాయి. మార్టిన్ లూథర్ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ గుంపులు వచ్చేసినాయి అక్కడ. అలా రావడానికి కారణం ఏంటంటే రోమన్ క్యాథలిక్ల యొక్క ఆగడాలను వాళ్ళు వాటిని భరించలేక బయటకు వచ్చారు. అంతేగాని నీతికరణ వర్తమానం అర్థమే కాదు, కొద్ది మందికి మాత్రమే నీతికరణ వర్తమానం అర్థమైంది. కానీ మిగతా గుంపంతా మాత్రం కేవలం విప్లవం కొరకు వచ్చారు. రోమన్ క్యాథలిక్ యొక్క హింసలను భరించలేక విప్లవం కొరకు వచ్చారు వాళ్ళు. అర్థమైందా?
తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు 6వ సంకాలంలో. అప్పుడు కూడా పెద్ద పెద్ద గుంపులు ఎందుకు వచ్చినాయో తెలుసా? అది మానవ జ్ఞానము ఉపయోగపడుతున్న కాలం. అది సైన్స్ అభివృద్ధి పొందుతుంది, మానవ జ్ఞానం. అలానే ఆత్మ సంబంధంగా సంఘములో కూడా జ్ఞానం, వాక్యం గురించిన జ్ఞానం పెరుగుతూ ఉన్నది. అప్పుడే లిటరేచర్ ఏమంటారు? లిటరేచర్ ఏమంటారు తెలుగులా? నాకు ఏదో ప్రాబ్లం. సాహిత్యం. అప్పుడే క్రైస్తవ సాహిత్య పుస్తకాలు లక్షల కొలిది రాయబడ్డాయి ఆ కాలంలోనే. ఎందుకంటే అది మిషనరీ కాలం. అది ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళిన కాలం. అది మిషనరీలు. అప్పుడే ఆ కాలంలోనే, జాన్ వెస్లీ కాలంలోనే అన్ని సంస్థలు స్థాపించబడ్డాయి. మానవుని యొక్క జ్ఞానం అక్కడ మొదలైంది. తెలుసుగా, 4 జీవులలో 3వ జీవి ఎవరండి? మనిషి ముఖమే కదా. మనిషి ముఖం 5-6 సంఘ కాలాలే కదా. మానవ జ్ఞానం అన్నమాట. అర్థమవుతుందని చెప్పింది. మానవ జ్ఞానము బాగా పనిచేసిన కాలం. వీళ్ళు జ్ఞానముతో సువార్త చేయడం, మానవ జ్ఞానంతో, దేవుడి జ్ఞానంతో కాదు, పరిశుద్ధాత్మ శక్తితో కాదు, మానవ జ్ఞానంతో. అప్పుడే అనేక మంది మేధావులు లేచి పుస్తకాలు రచించారు. సాహిత్యం ఎక్కువైపోయింది. లక్షల పుస్తకాలు, వాళ్ళు గంటల కొలిది కూర్చొని పుస్తకాలు రాశారు. రోజుల తరబడి పుస్తకాలు రాశారు. ఇప్పుడు ఆ ఓపిక మనకు లేదు. రోజుల తరబడి చదివే ఓపిక లేదు, రాసే ఓపిక లేదు. ఇప్పుడు రాస్తలేరు అట్లా, కానీ అప్పుడు రాశారు. ఎందుకు? అది మానవ జ్ఞానముతో నడుస్తున్న కాలం అన్నమాట. మీకు అర్థమైందా నేను చెప్పింది? అది మనుషుని ముఖం వంటి ముఖం కలిగిన జీవి కాలం. అది 5-6 సంఘ కాలాలు. 4 జీవులలో మొదటిది సింహం, మొదటి 2 సంకాలాలు ఎఫెసస్ మూర్ణ. 2వ జీవి ఏంటిది? దూడ. అది పెరగమా పోతేరా, అందుకే బలి అర్పించబడ్డది. దూడ బలి అర్పించబడ్డది. ఆ తర్వాత 3వ జీవి ఏంటి చెప్పండి? మనుషుని ముఖం వంటి ముఖం గలది, అంటే మనుషుని జ్ఞానము. ఆమెనంటారా? అందుకే 5-6 సంఘ కాలాలలో జ్ఞానం, మానవ జ్ఞానం అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది. సైన్స్ అభివృద్ధి పొందడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఆత్మ సంబంధంగా సంఘములో కూడా ఆ ఆత్మ సంబంధంగా వాళ్ళు కూడా వాక్యములో ఎదగడం మొదలైంది. సాహిత్యం రాయడం మొదలైంది. క్రైస్తవ సాహిత్యం ఎన్నడూ లేని రచనలు అప్పుడు రచించబడ్డారు. ఎన్నో పుస్తకాలు, లక్షల పుస్తకాలు. ఎందుకంటే అప్పటికే సార్దీసు సంఘకాలంలోనే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టబడింది. పుస్తకాలు అచ్చువేయబడతాయి. అదే సమయంలో మిషనరీ కాలం, అదే సమయంలో విద్య పెరుగుతున్న కాలం. బైబిల్ చదవడానికి విద్యను నేర్పించారు. ఎందుకు మిషనరీలు స్కూల్ స్థాపించారు ఇక్కడ? ఎందుకంటే వీళ్ళకు బైబిల్ చదవాలంటే వీళ్ళకు ముందు విద్య రావాలి. అందుకే స్కూల్ స్థాపించారు, కాలేజీలు స్థాపించారు. అందుకే వాళ్ళు మానవ జ్ఞానముతో విద్యను నేర్పించడం మొదలుపెట్టారు. సో స్కూళ్ళను స్థాపించడము, కాలేజీలను స్థాపించడము, అనాథ ఆశ్రమాలను స్థాపించడము, వింటున్నారా? ఆసుపత్రులను స్థాపించడము. దాని ద్వారా ఆ మానవ జ్ఞానముతో సేవ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అనాథ ఆశ్రమాలు, ఆసుపత్రులు, ఇవన్నీ ఏంటిది? మానవ సేవ, మానవ జ్ఞానంతో కూడిన సేవ. అవి దాని ద్వారా జనాలను సువార్త దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు యేసు దగ్గరికి తీసుకురాగలిగారు. అది ఏంటి? 5-6 సంఘ కాలాలు, సార్దీస్ ఫిలదెల్ఫియా సంఘ కాలాలు. ఐ ఎంజాయింగ్ ద మెసేజ్? వర్తమానాన్ని మీరు ఆనందిస్తున్నారా? అదే సమయంలో సైన్స్ అభివృద్ధి పొందుతుంది. ఇప్పుడు మార్టిన్ లూథర్ కాలం, అది గుర్రపు భోగిల కాలం. అప్పుడే మిషనరీ రెవల్యూషన్ మొదలైంది. విప్లవం ప్రారంభమైంది, మిషన్ విప్లవం. అప్పుడే కొత్త పరికారాలు ప్రారంభమవుతాయి. అంతలో ఫిలదెల్ఫియా సంకాలం వచ్చేసరికి ఇక గుర్రపు బగ్గీలో ఉన్న కాలం నుండి, ఆ గుర్రపు బగ్గీలో ఉన్న కాలంలో నుండి మెల్లగా అది కార్ల కాలంలోకి వచ్చింది, ఆటోమొబైల్ కాలంలోకి వచ్చేసింది. అమ్మంటారా? సైన్స్ లో విప్లవం ప్రారంభమైంది. సైన్స్ లో వాళ్ళు మానవ జ్ఞానముతో దేవుని సైన్స్ లో ఉన్న రహస్యాలను ఛేదించడం మొదలుపెట్టారు. క్లోరోఫామ్ని ఎలా కనిపెట్టాడు? మనం వాట్సాప్లో పెట్టినాం గ్రూప్లో. క్లోరోఫామ్ని ఎలా కనిపెట్టారు? బైబిల్ చదువుతున్నాడు అతను. చదువుతున్న సమయంలో ఆదికాండంలో దేవుడు గాఢ నిద్ర కలగజేసి స్త్రీని బయట తీసుకొచ్చిన చదివాడు. అంటే మనిషికి ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమీ తెలియదంటే అతనికి గాఢ నిద్ర కలగజేస్తే అవుతుంది. సో గాఢ నిద్ర కలగజేసేది ఏదైనా కనిపెట్టాలా?
అని రసాయనాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. మీకు అర్థమవుతుందా? రసాయనాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. రసాయనాల ద్వారా క్లోరోఫామ్ని కనిపెట్టాడు. మానవ జ్ఞానం బైబిల్ చదవడం ద్వారా. ఐన్స్టీన్ ఏమన్నాడు? నేను బైబిల్ చదవడం ద్వారానే నేను వెలిగించబడ్డాను, నేను వెలిగించబడ్డాను కాబట్టి లోకాన్ని వెలిగించిన. మానవ జ్ఞానం అర్థమవుతుందా? వాళ్ళు బైబిల్ చదవడం మొదలుపెట్టారు. వాళ్ళకు బైబిల్ వాళ్ళ భాషలో తర్జుమా చేయడం మొదలైంది. అనేక దేశ భాషల తర్జుమా మొదలైంది. అంతకుముందు 4వ సంకాలంలో బైబిల్ కేవలం ఫాదర్ల దగ్గర, బిషప్ల దగ్గర, ఆర్క్ బిషప్ల దగ్గర మరియు పోపు దగ్గర మాత్రమే ఉండేది. అది కూడా తర్జుమా లేకుండా. కానీ మార్టిన్ లూథర్ ఏం చేశాడు? దాన్ని జర్మనీ భాషలకు మార్చడం మొదలుపెట్టాడు. మార్టిన్ లూథర్కి ఎలా వచ్చింది ఆ బైబిల్ అంటే, అతను ఫాదర్గా రోమన్ క్యాథలిక్లో పనిచేస్తున్నప్పుడు ఫాదర్లకు బైబిల్ ఇస్తారు కాబట్టి ఆ బైబిల్ మార్టిన్ లూథర్ తీసుకున్నాడు. అక్కడ మార్టిన్ లూథర్ దగ్గర ఉన్నది జనాల దగ్గరకు వచ్చింది. అది జర్మనీ భాషలోకి మార్చబడింది. అది అర్థమవుతుందా? జాన్ వెస్లీ కాలంలో ప్రపంచ దేశాలన్ని భాషలలోనికి మారడం మొదలైంది. చెప్పాను కదా, మన దేశంలో కూడా మొట్టమొదటిగా తెలుగులో మొట్టమొదటిగా బైబిల్ని తర్జుమా చేసింది ఎవరంటే విలియం కేరీ. బెంగాలీ భాషలోనికి మార్చాడు ఆయన. ఆ తర్వాత 17 భాషలలోనికి కొత్త నిబంధన తర్జుమా చేసి ప్రింట్ చేశాడు ఆయన. భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది ఆయనే, విలియం కేరీయే. వింటున్నారా? అర్థమైన రామని చెప్పండి. జాన్ వెస్లీ కాలం అది మనుష్యుని జ్ఞానంతో కూడిన కాలం. మార్టిన్ లూథర్ జాన్ వెస్లీ కాలం ఎలా తీసుకొస్తున్నాడో చూస్తున్నావా నువ్వు? ఇది ఇక్కడ మానవ జ్ఞానం సైన్స్ ఛేదించుకుంటా వీళ్ళు కొత్త కొత్త వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇటు దేవుడు కూడా ఇక్కడ మానవ జ్ఞానం ద్వారా ఇక్కడ సంఘంలో కూడా నీతీకరణ, శుద్ధీకరణ వర్తమానాలతో దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. అక్కడ మర్మములు విప్పబడతా ఉన్నాయి. ఓకే 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 అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నెక్స్ట్, మెడికల్ సైన్స్ అభివృద్ధి పొందింది. అందుకే మెడికల్ సైన్స్ ద్వారా హాస్పిటల్స్ కట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ సైన్స్ని పరిచయం చేశారు. అవునా? మెడికల్ సైన్స్ని పరిచయం చేశారు. ఈరోజు క్రైస్తవుల పైన తిరుగుబాటు చేస్తున్న హిందువులు, ముస్లింలు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈరోజు మనిషి బ్రతకడానికి కావలసిన సైన్స్తో ఉన్న అనుబంధంలోని చాలా విషయాలు అది బైబిల్ని చదివిన సైంటిస్టుల ద్వారానే కనిపెట్టబడ్డాయి. అలా ఉన్న బైబిల్ని చదివిన సైంటిస్టులు కనిపెట్టిన వాళ్ళే వాళ్ళ స్వీయ చరిత్రలో వాళ్ళ డైరీలో రాసుకున్నారు దాన్ని. దట్స్ ట్రూ, అది నిజం. అది క్రైస్తత్వాన్ని చాలామంది ఒక మతంగా చూస్తున్నారు, కానీ అదొక రెవల్యూషన్, అదొక విప్లవంగా మొదలైంది. అది అవునంటారా? దేవుడు అలా తీసుకొచ్చాడు దాన్ని. సైన్స్ని అదే విధంగా తీసుకొచ్చాడు, దీని అలా విధంగా వచ్చింది. సైన్స్ అలానే వచ్చింది, ఇది కూడా అలానే వచ్చింది. 6th చర్చ్ ఏజ్. నాకు చాలా టైం తక్కువ ఉంది, వినండి. మన సంఘకాలం రావాలా మెయిన్. 6వ సంఘకాలం అది మిషనరీ కాలం, సాహిత్యము రాయబడిన కాలం. అదే సమయంలో లార్కిన్స్, స్మిత్ వీళ్ళందరూ కూడా రాయడం మొదలుపెట్టారు. దానియేలు 70 వారాల మీద, వీధి మీద, ప్రకటన మీద, దాని మీద, దీని మీద వాళ్ళు రాయడం మొదలుపెట్టారు. చాలా సాహిత్యాలు రాయబడ్డాయి, చాలా పుస్తకాలు రాయబడ్డాయి. రాయడానికి కావాల్సిన ఓపిక అప్పుడు మనుషులకు ఉండేది, ఇప్పుడు లేదు. వింటున్నారా? వాళ్ళు గంటల తరబడి కూర్చొని రాయగలరు, రోజుల తరబడి కూర్చొని రాయగలరు, కానీ ఇప్పుడు లేదంతా. ఎందుకు? అది ఆ కాలం కాబట్టి వాళ్ళు రాశారు. ఇప్పుడు పుస్తకాలు రాసే కాలం కాదు ఇది. మీకు అర్థమవుతుంది? తేడా అర్థమవుతుంది? అప్పుడు పుస్తకాలు నవలలు చదివేవాళ్ళు ఏమైనా. ఏమ్మా, అప్పుడు లెండింగ్ లైబ్రరీస్ ఉండేవి. అవునా? లెండింగ్ లైబ్రరీలు అంటే పుస్తకాలను అద్దెకు తెచ్చుకునేవి. చదవడానికి టైం ఉండేది, నవలలు చదవడానికి టైం ఉండేది, కామిక్స్ చదవడానికి టైం ఉండేది, కామిక్స్ పుస్తకాలు. అవునా? ఇప్పుడు ఎవరైనా చదువుతున్నారా? ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా అవి? ఎందుకు? అది ఆ కాలం, అది పట్టుకోవాలా మీరు.
కాలం ఎలా మారుతానో మీరు అర్థం చేసుకోవాలా. మీరు హౌ ద టైమ్ ఇస్ చేంజింగ్, దేవుడు ఎలా మార్చుకుంటూ వస్తున్నాడో దాన్ని. అవునంటారా? అందుకే వాళ్ళు కూర్చొని చదవగలిగారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా అమ్మ నవలలు తెచ్చుకునేది, నన్ను పంపించేది కూడా నవలలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి. రూపాయి ఇచ్చి తీసుకొచ్చేటోడు నేను. మా ఇంట్లో నవలలు ఉండేవి. మా ఇంట్లో ఆ కామిక్స్ పుస్తకాలు ఉండేవి. వింటున్నారా? ఎందుకంటే అవి సాహిత్యాలు రాయబడిన కాలం. అది మొత్తం అన్ని రకాల సాహిత్యాలు రాయబడ్డాయి. మానవ జ్ఞానముతో నడుస్తున్న కాలం అన్నమాట. మానవ జ్ఞానముతో నడుస్తున్న కాలం. ఎందుకు? మానవుని వంటి ముఖము కలిగిన జీవి కాలం అది. మానవ జ్ఞానంతో కూడిన కాలం అది. అందుకే అదంతా నడుచుకుంటూ వచ్చింది. 6వ సంకాలం అయిపోయాక 7వ సంకాలం మొదలైంది. దట్ ఈస్ ద పెంతెకోస్ట్. 7వ సంకాలం దేంతో ప్రారంభం? వెలువల సంకాలం పెంతెకోస్తుతో ప్రారంభమైంది. 1906 అజూసా వీధిలో పరిశుద్ధాత్మ వరములు కుమ్మరించబడడం ద్వారా ప్రారంభమైంది. ఆమేనంటారా? ఆమేన్. ఎప్పుడైతే వరముల పునరుద్ధరణ ప్రారంభమైందో మీరు గమనించారా? ఫస్ట్ నీతీకరణ, ఆ తర్వాత శుద్ధీకరణ. శుద్ధీకరణ నుండి ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరముల పునరుద్ధరణ. చూసారా? పరిశుద్ధాత్మ దగ్గరికి తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. అంటే సంఘం ఏమవుతా ఉన్నది? రోజు రోజు సంఘము రూపాంతరపరచబడడం మొదలైంది. ఈ 400-500 సంవత్సరాలలో సంఘం ఏమవుతూ వస్తున్నది? రూపాంతరపరచబడతా ఉన్నది. అటు సైన్స్ ఏమైతే, సైన్స్ కూడా రూపాంతరపరచబడతా ఉన్నది. ఒకప్పుడు మన ఫ్రిడ్జ్ మట్టి కుండ, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఏంటిది? ఇన్స్టాంట్ కూలింగ్. 2 నిమిషాలలో నీ వాటర్ కూల్ అయిపోతాయి. అవునా కాదా? ఏమైంది? సైన్స్ అభివృద్ధి పొందుకుంటూ వచ్చింది. వింటున్నారా? అలా అభివృద్ధి పొందుకుంటూ వస్తున్నది. ఇది దేవుడు కూడా తన సంఘాలు అలానే తీసుకొస్తున్నాడు. సైన్స్ కూడా అలానే వస్తూ ఉన్నది. మీకు అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. వాళ్ళు సైన్స్లో ఆ మిస్టరీస్ని, ఆ మర్మాలను వాళ్ళకి తెరవబడడం ద్వారా వాళ్ళు ఎలాగైతే కొత్త కొత్త వాటిని తీసుకురాగలిగారో, వాళ్ళు ఎలాగైతే ఆ నాగరికత, ఆ సంస్కృతి అనేది వాళ్ళకు మారుతూ తీసుకొని రాగలిగారో, అదే విధంగా ఇటు దేవుడు కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే వర్తమానాల ద్వారా ఇప్పుడు సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే, చీకటి కాలంలో 4వ సంకాలం, తేదర సంకాలంలో చీకటి కాలంలో ఉన్న సంఘాన్ని ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే, ఆయన ఇప్పుడు వాక్యం యొక్క ప్రత్యక్షతలోనికి తీసుకెళ్తూ విశ్వాసపు నాగరికతలోనికి, విశ్వాసపు సంస్కృతిలోనికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇటు సంఘం ఇప్పుడు విశ్వాసపు నాగరికతలోకి వెళ్తా ఉన్నది. ఇక్కడనో వీళ్ళు సైన్స్ నాగరికతలోకి వెళ్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 7వ సంకాలానికి వచ్చినాం. లవోదిక సంకాలం అది పెంతెకోస్తులతో ప్రారంభమైంది. పెంతెకోస్తుల యుగం అయిపోయిన వెంటనే 40 సంవత్సరాలు, 1906 నుండి 1946, ఆ 46 సంవత్సరంలో, ఆ 1946 సంవత్సరంలో గాబ్రియల్ దూత వచ్చాడు మన కాలపు మోషే దగ్గరికి 2 వరములు పెట్టుకొని. ఆ రోజు మోషేకి ఎలాగ ఇచ్చానో నీకు కూడా అలానే ఇస్తున్నానని. ఆ రోజు ఆ మొదటి నిర్గమమునకు ఆయన ఎలా ప్రవక్తలు, నువ్వు ఈ 3వ నిర్గమమునకు, ఈ 3వ నిర్గమం నువ్వు ప్రవక్తలు అని చెప్తూ నిర్గమము ప్రజల కొరకు దేవుడు మోషే మోపుతున్నాడు. బయలుదేరాడు. ఈసారి ఈయన బయలుదేరినప్పుడు జాగ్రత్త వినండి, సైన్స్ అభివృద్ధి పొందుతూ ఉన్నది. 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో సైన్స్ అభివృద్ధి పొందుతూ ఉన్నది. విమానముల కాలం దగ్గరకు వచ్చేసింది. మార్టిన్ లూథర్ కాలం, గుర్రపు బండ్ల కాలం, జాన్ వెస్లీ కాలం, ఆటోమొబైల్ కాలం, మిషనరీ విప్లవం. అదే పెంతెకోస్తుల కాలం దగ్గరకు వచ్చేసరికి ఒక కాండము నుండి ఇంకో కాండానికి వెళ్ళడానికి విమానాలు వచ్చేసినాయి. వింటున్నారా? కమ్యూనికేషన్ పెరిగిపోయింది. టెలిఫోన్ సిస్టమ్ మొదలైంది. ప్రపంచంలో ఏ మూలకైనా మాట్లాడే టెలిఫోన్ వచ్చేసింది, టెలిగ్రామ్ వచ్చేసింది. అభివృద్ధి మొదలైంది. సైన్స్ ఇంకా కొత్త కొత్త మిస్టరీస్ని, కొత్త కొత్త మర్మాలను తెలుస్తూ ఉన్నది.
కానీ అదే సమయంలో ఇక్కడ 7వ దూత రంగంపైకి వచ్చాడు. అందుకే ఇప్పుడు పెంతెకోస్తుల కాలం వచ్చేసరికి అది విమానాల కాలం అయితే ఇప్పుడు 7వ దూత రంగంపైకి వచ్చే కాలానికి వచ్చేసరికి ఇది రాకెట్ కాలం వచ్చేసింది. చూడండి, మార్టిన్ లూథర్ కాలం భూమిపైన ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళే కాలం, ఒక ఊరు నుండి ఇంకో ఊరికి, ఏది గుర్రబండ్ల పైన. జాన్ వెస్లీ కాలం ఒక దేశంలోనే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళే కాలం. అదే పెంతెకోస్తుల కాలం ఒక కాండము నుండి ఇంకో కాండానికి, అంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే కాలం, మధ్యలో సముద్రాలను దాటుకొని వెళ్ళే కాలం. కానీ విలియం బ్రహ్నాం కాలం 7వ దూత కాలం అసలు ఈ గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళే కాలం. నేనేం చెప్తున్నాను, ఇటు ఆత్మీయంగా పోలుస్తున్నాను, అటు భౌతికంగా పోలుస్తున్నాను. సైన్స్ ఎలా తన మిస్టరీస్ని ఓపెన్ చేసుకుంటూ వచ్చిందో, సైన్స్ ఎలా తన మర్మాలను తెలుసుకుంటూ వచ్చిందో, అదే సమయంలో ఇక్కడ దేవుడు కూడా అలానే మర్మాలు తెలుసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏమైపోయినామంటే గ్రామాంతర వాసులం అయిపోయినాం. అసలు ఈ గ్రామానికి సంబంధించిన కాదు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. మార్టిన్ లూథర్ ఎన్నో పుస్తకాలు రాశాడు, జాన్ వెస్లీ ఎన్నో పుస్తకాలు రాశాడు, మరియు లవోదిక సంకాలంలో ఉన్న పెంతెకోస్తులు ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ ప్రవక్త వచ్చి స్పోకెన్ వర్డ్ పుస్తకాలు రావడం కాదు, మనుష్య జ్ఞానం యొక్క కాలం నుండి ఎక్కడికి వచ్చేసినా మనం ఇప్పుడు 4వ రోజు ఎగుర్చిన పక్షి రాదు. సాహిత్యాలు కాదు ఇప్పుడు, లిటరేచర్ కాదు ఇప్పుడు, సాహిత్యాలు కాదు, స్పోకెన్ వర్డ్. మర్మాలు ఎందుకు చెప్తున్నారు అర్థమైందా? మార్టిన్ లూథర్ తను పూర్తిగా మర్మాలు విప్పలేకపోయాడు. నీతికరణం గురించి కొంతవరకే చూడగలిగాడు, కొంతవరకే బోధించగలిగాడు, విడిచిపెట్టాడు చాలా విషయాలను. జాన్ వెస్లీ శుద్ధీకరణం గురించి పూర్తిగా చెప్పలేకపోయాడు, కొంతవరకే చెప్పాడు, కొంతవరకే బోధించగలిగాడు. పెంతెకోస్తులు పూర్తిగా పరిశుద్ధాత్మ బాప్సం గురించి వరాల గురించి చెప్పలేకపోయారు, వాళ్ళు కూడా కొంతవరకే చెప్పగలిగారు. ఎందుకు? పోయిన వారం చెప్పానుగా, వాళ్ళందరూ సంఘ సంస్కర్తలు, ప్రవక్తలు కాదు, వాళ్ళు సంఘాన్ని సంస్కరించిన వాళ్ళు, సంఘ సంస్కర్తలు. కానీ 7వ దూత ఎవరు? సంస్కర్త కాదు ఆయన, హీ ఈజ్ ఎ ప్రాఫెట్, ప్రవక్త అయినా. అందుకే ఆ నీతికరణలో, శుద్ధీకరణలో, పరిశుద్ధాత్మ బాప్సం వరాలలో ఏవైతే వాళ్ళు పూర్తిగా బోధించక విడిచిపెట్టారో, విడిచిపెట్టిన కార్యాలన్నిటినీ 7వ దూత బోధించడం మొదలుపెట్టాడుగా. ఆమేన్. ఈరోజు మార్టిన్ లూథర్ కాలము కంటే నీతికరణ వర్తమానం ఈరోజు బాగా అర్థమైంది మనకు. శుద్ధీకరణ వర్తమానమును జాన్ వెస్లీ తీసుకొచ్చినప్పుడు, ఆ కాలంలో శుద్ధీకరణ వర్తమానమును జాన్ వెస్లీ బోధించినప్పుడు వాళ్ళకు అర్థమైన దానికంటే ఎక్కువ ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దానికి కారణము వాళ్ళు సంఘ సంస్కర్తలు. అందుకే చాలా విషయాలను వాళ్ళు విడిచిపెట్టి బోధించారు. వాళ్ళ కొంత వెలుగే బయలుపరచబడ్డది. కేవలం సంఘాన్ని సంస్కరించడానికే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరో తెలుసా, మళ్ళీ పరిసర పునాదిని కట్టాలా. ఏది అయినా మళ్ళీ పరిసర పునాదిని మళ్ళీ కట్టాలా ఆయన. అసలు నీతికరణ అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి అని చెప్పడం మొదలుపెట్టాడు. శుద్ధీకరణ అంటే ఏంటిది? బాప్తిస్మం ఏ నామంలో ఇయ్యాలో, ఎందుకు ఇయ్యాలో చెప్పడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటిది? అది కేవలం వరాలు కాదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం స్వయంగా దేవుడే అని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఓ గ్లోరీ! మర్మములు విప్పబడుతున్నాయి. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 5వ సంకాలం, 6వ సంకాలం, 7వ సంకాలం, 400 సంవత్సరాలు. సైన్స్, గుర్రపు భోగిలు, ఆటోమొబైల్, విమానం, రాకెట్. ఇప్పుడు ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి వెళ్ళగలుగుతున్నాడా మనిషి?
ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళగలుగుతున్నాడా సైన్స్ ద్వారా? చెప్పాలా నాకు? వెళ్ళగలుగుతున్నాడా? మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటావు? ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటున్నావు? సేమ్ ఇప్పుడు మనని గ్రహాంతవాసులుగా సిద్ధపరుస్తున్నాడు. మన స్పేస్ సూట్ వచ్చేసిందా? ఏంటి మన స్పేస్ సూట్? మన థియోఫనీ. ఎందుకు? ప్రవక్త కౌంట్ డౌన్ అనే మెసేజ్ బోధించాడు. అవరోహణ లెక్కింపనే వర్తమానము ఎందుకు బోధించాడు మన ప్రవక్త? అదేం పనిలేక చెప్పిన వర్తమానం కాదు అది. నిజంగానే ఇప్పుడు మనం ఈ గ్రహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మర్మములు అందుకే విప్పబడుతున్నాయి. అందుకే అంటున్నారు మీరు ధన్యులు, మీరు నిజంగా ధన్యులు. మీరు చూసిన మీ కనులు ధన్యమై ఉన్నవి. భౌతిక నేత్రాలు తెరబడిన వాడు ఈ లోకాన్ని చూస్తాడు, కానీ ఆత్మీయ నేత్రాలు తెరబడిన వాడు అదృశ్య ప్రపంచాన్ని చూస్తాడు. భౌతిక చెవులు తెరవబడిన వాడు, శరీర సంబంధమైన చెవులు తెరవబడిన వాడు ఈ లోక మాటలు వింటాడు, కానీ ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడిన వాడు ఆత్మ చెప్పుచున్న మాటలు, పరలోక సంబంధించిన మాటలు వినగలుగుతూ ఉంటాడు. అక్కడ ఏసన్నాడు, ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు, మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని నిశ్చయంగా చెప్తున్నాను. బాబా పౌలు గారు అనుకున్నాడు, పరిపూర్ణత వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది తీసేయబడుతుంది. నేను ఆ పరిపూర్ణం వచ్చే సమయంలో ఉంటాననుకున్నాడు, కానీ ఆ పరిపూర్ణం వచ్చిన సమయంలో మనమున్నాము. తలరాయి. ఎందుకంటే పౌలు గారు ఆ యొక్క పిరమిడ్లో తాను మొదటి స్టెప్లో ఉన్న సంగతి ఆయనకు తెలియదు. తాను మొదటి స్టెప్లో, తాను మొదటి అడుగులో ఉన్న సంగతి ఆయనకు తెలియదు. ఆయనకు ఆ మర్మం బయలుపరచబడలేదు. కానీ ఆయన ఆశించాడు. ఆ దైవిక ప్రేమ, కృపా ప్రేమ అనే తలరాయికి వచ్చినప్పుడు నేను ఉండాలని అనుకున్నాడు ఆయన. ప్రకటన 10లో ఆ గొప్ప దూత, ఆ పరిశుద్ధమైన దూత దిగొస్తున్నప్పుడు తాను ఉండాలనుకున్నాడు ఆయన. ఆ పరిపూర్ణ వచ్చినప్పుడు ఉండాలనుకున్నాడు, కానీ అవకాశం వాళ్ళకి ఇవ్వబడలేదు. పౌలు గారు అలా అనుకున్నాడు, ఐరనస్ అలా అనుకున్నాడు, మార్టిన్ అలానే అనుకున్నాడు, కొలంబో అలానే అనుకున్నాడు, మార్టిన్ లూథర్ అలా అనుకున్నాడు, జాన్ వెస్లీ అలానే అనుకున్నాడు, పెంటెకోస్తలు కూడా అలానే అనుకున్నాడు. కానీ హల్లెలూయా, ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ ఆశీర్వాదం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు ఆయన. ఆ పరిపూర్ణత వచ్చే కాలంలో మనం ఉన్నాము. ఆ సంపూర్ణత వచ్చిన కాలంలో మనం ఉన్నాము. ఆ దైవిక ప్రేమది వచ్చిన కాలంలో, ఆ శిరస్సుది వచ్చిన కాలంలో, ఆ తలరాయిది వచ్చిన కాలంలో, ఆ పరిస్థితులందుది వచ్చిన కాలంలో, ఆ మనిషి కుమార్తె వచ్చిన కాలంలో, ఆమేన్, ఆ ఏకైక మనిషి కుమార్తె వచ్చిన కాలంలో, ఆ మెల్కీసెదెకుది వచ్చిన కాలంలో మనమున్నాం. ఈ రోజున రాజు దిగొచ్చిన కాలంలో మనమున్నాం. తీర్పరి దిగొచ్చిన కాలంలో మనమున్నాం. వా 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 ఇప్పుడు చూసిన మన కళ్ళు ధన్యం కావా? చెప్పండి. ఇప్పుడు ఒక భౌతిక గుడ్డివాని కళ్ళు తెరవబడడం గొప్ప అద్భుతమా? ఆత్మీయ గుడ్డివాని కళ్ళు తెరవబడం గొప్ప అద్భుతమా? వినపడతలే నాకు. ఒక భౌతికమైన చెవులు తెరవబడిన వాని గొప్ప అద్భుతమా? ఆత్మీయమైన చెవులు తెరవబడిన వాని గొప్ప అద్భుతమా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిసారి మనం కూడుకున్నప్పుడల్లా ఏం జరుగుతుంది? ప్రతి కూడంలో ఏం జరుగుతుంది? ఏవైతే నీతిమంతులు వినగోరారో, ఏవైతే ప్రవక్తలు చూడగోరారో అవి మనం చూస్తాం. ఇక్కడ చూడడం అంటే అర్థమైందా? అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం. పైన చెప్పాడా లేదా? మీరు కన్నులారా వాటిని చూచియు గ్రహింపకుండురు, వినియు గ్రహింపకుండురు, చూడురు కానీ తెలుసుకొనరు. చూడడం అంటే తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం. వినడం అంటే గ్రహించడం. ఇప్పుడు చూడడము, వినడం అంటే అవగాహన చేసుకోవడం, తెలుసుకోవడం. ఇప్పుడు మనకు అవగాహన అయితేనే ఈ మిస్టరీస్, ఈ మర్మాలు మనకు అర్థమవుతానే.
ఈ దేవుని మర్మములు మనకు అర్థమవుతాయి. ఈ దేవుని రాజ్య మర్మములు ఎందుకు? 7వ దూత పరిచర్యనే దేవుని మర్మం అంతా సమాప్తం చేయడం. మరి ఆ దేవుని మర్మం ఏంటిది? 7 ముద్రలు అయి ఉన్నవి. బైబిల్ అంతా 7 ముద్రలో దాగున్నదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 7 ముద్రలు తెరవడం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు బైబిల్ అంతా తెరవబడింది. ఇప్పుడు వాటిని మనం చూడగలుగుతున్నామా? చూడడం అంటే తెలుసుకోవడం, వినడము అంటే గ్రహించడం. గ్రహింపు, తెలుసుకోవడం, అవి మనకైతే అందా లేదా? ఇప్పుడు ఈ మర్మాలు తెలుసుకోవాలని ప్రవక్తలు ఆశించారు, నీతిమంతులు ఆశించారు. వాళ్ళకి ఇవ్వబడలే. మరి ఎవరికి ఇవ్వబడ్డది? బ్రదర్, ఓ గుడ్డివాడుగా ఉన్నా నాకు బాధ లేదు. భౌతిక గుడ్డివాడుగా ఉన్నా నేను బాధపడను. ఒక భౌతిక మూగవాడుగా ఉన్నా నేను బాధపడను. ఒక భౌతిక చెవులు లేనివాడు, చెవిటివాడు అలా ఉన్నా నేను బాధపడను. ఎందుకో తెలుసా? నో ప్రాబ్లం. వాడికి చెవులు లేకపోయినా, వాడికి కళ్ళు లేకపోయినా, వాడు మాట్లాడలేకపోయినా నో ప్రాబ్లం. కానీ ఆత్మీయంగా నీ కళ్ళు తెరవబడకపోతే, ఆత్మీయంగా నీ చెవులు తెరవబడకపోతే నీ పని అయిపోయినట్టే. యు ఆర్ మిస్సింగ్ సో మెనీ థింగ్స్. ఎన్నో కార్యాలు. చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? ఉపమాన రీతిగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏసేమన్నాడో తెలుసా? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట. చూడండి, ఇక్కడ గుడ్డి వాళ్ళు కళ్ళు తెరుచుట, మూగవాళ్ళు మాట్లాడుట, చెవిటి వాళ్ళు వినుట గురించి మాట్లాడతలేడు. దేవుని రాజ్య మర్మముల గురించి. మీరు పాయింట్ అర్థమవుతుందా? ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన బాబా చూడండి, గుడ్డోడి కళ్ళు అందరి ముందు తెరిచాడు. భౌతిక గుడ్డోని కళ్ళు. భౌతికంగా కుష్ఠరోగి వాడిని అందరి ముందు శుద్ధీకరణ చేశాడు. భౌతికంగా చెవిటి వానికి అందరి ముందు వానికి చెవులు వినబడేలా చేశాడు. కానీ దేవుని రాజ్య మర్మాలు మాత్రము ఓన్లీ రహస్యంగా ఒంటరిగా శిశువులు మాత్రమే చెప్తున్నాడు. ఇప్పుడు ఏది గొప్ప చెప్పండి? బహిరంగం చేసేది అదా, లేకపోతే రహస్యంగా చేసేది ఇదా? ఎంటమెస్లో వాడు ఏమన్నాడో తెలుసా? ఏది ఎక్కడ ఏ కుంటోడు నడుస్తున్నాడు ఎంటమెస్లా, ఏ గుడ్డోడు నడుస్తున్నాడు? అరే, నీకు బహిరంగ ప్రదర్శన కావాలి, కానీ మాకు గుడారంలో జరిగేది కావాలి. టెంట్ విజన్ గుర్తుందా? తేడుపులు 3వ ఈడుపు టెంట్ విజన్, గుడారపు దర్శనం. అది అందరి దగ్గర జరగదు. అది రహస్యంగా గుడారములోనే జరిగి వాడు శ్మశాన భూమిలోనే పడికెళ్తాడు. వాడు ఏంటగా జరుగుతుందో భౌతికమైనది కాదు కదా, ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ గుడారంలో ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఆత్మీయంగా కళ్ళు తెరవబడతా ఉన్నాయి, ఆత్మీయంగా చెవులు వినబడతా ఉన్నాయి. ఆత్మీయంగా కుంటివాడు సరిగా నడుస్తూ ఉన్నాడు. ఆత్మీయ రోగముతో ఉన్న పాపం అనే కుష్టితో ఉన్నవాడు శుద్ధి చేయబడుతున్నాడు. ఇక్కడ దేవుని రాజ్య మర్మములు తెలుసుకొని వాడిని నడవడిక మారిపోయింది, వాళ్ళ ప్రవర్తన మారిపోయింది, వాళ్ళ లక్ష్యాలు మారిపోయినాయి, వాళ్ళ కోరికలు మారిపోయినాయి. ఏం జరుగుతుంది? ఆత్మీయంగా టెంట్ విజన్, గుడారపు దర్శనం నెరవేరు జరుగుతుంది. ఏదైతే ప్రవక్త చెప్పాడో అది భౌతికంగా అనుకొని చాలామంది బ్రదర్ రిటర్న్ మినిస్ట్రీ, ఆయన తిరిగి వస్తాడు మళ్ళీ అనే ఒక పరిచర్య ఉంది. ఇదే ఎండ్ టైం మెసేజ్లా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రపంచంలోనే అంత పెద్ద గుడారం లేదు, అంత పెద్ద గుడారాన్ని టెంట్ని తయారు చేసి పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బ్రదర్ బెనామ్ టెంట్ విజన్ గురించి చెప్పినప్పుడు అది భౌతికంగా అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ 3వ ఈడుపులో ఆత్మీయంగా జరిగిస్తున్నాడు, రహస్యంగా జరిగిస్తున్నాడు. అది బహిరంగ ప్రదర్శన కాదు అది. అందుకే గుడారం లోపల వెళ్ళిన వ్యక్తి బాగుపడి బయటకు వస్తూ ఉన్నాడు. చెవిటి వాడికి చెవులు తెరబడతా ఉన్నాయి, కళ్ళు తెరబడతా ఉన్నాయి. వాడు లోపల వెళ్ళేటప్పుడు గుడ్డివాడు, కానీ లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయటకు వచ్చేసరికి మాత్రం వాడు గుడ్డితనం పోతా ఉన్నది.
మీరు గమనించారా? యేసు స్వస్థతలు ఎప్పుడు బహిరంగంగానే చేశాడు. ఆయన దయ్యాలను ఆయన బహిరంగంగానే వెళ్ళగొట్టాడు ఆయన. అవునా కాదా? కానీ రహస్యంగా చేసింది ఏంటిది బ్రదర్? ఆయన శిష్యులకు మాత్రమే ఒంటరిగా ఉన్నప్పుడు చేసింది ఏంటిది బ్రదర్? బైబిల్ చదువు. దేవుని మర్మాలు. రిటర్న్ మినిస్ట్రీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ విలియం బ్రెన్హామ్ గారు వచ్చి పెద్ద గుడారాన్ని భూమిపైన తయారు చేసి పెట్టి మొత్తం ప్రపంచం అంతా చూస్తుండగా స్వస్థతలు చేస్తాడని అంటున్నారు. కానీ వాళ్ళకు విషయం తెలియదు. దే ఆర్ ఫూల్స్, బుద్ధిహీనులు వాళ్ళు. ఎందుకంటే బ్రదర్ బ్రానమ్ ఎప్పుడు కూడా నేను తిరిగి వస్తానని చెప్పలేదు. నేను మిమ్మల్ని అవతల గట్టులో కలుసుకుంటాను అన్నాడు. నేను ముందెళ్తే నేను అక్కడ ఉంటాను. అక్కడ ఒక ఆయన ఆ ఒడ్డున కూర్చొని పాడుతూ ఉంటాడు, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ దట్ సౌండ్స్. ఆ పాట పాడుతున్నది ఎవరని మీరు చూడండి, అది నేనే ఉంటాను అక్కడ. నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను అన్నాడు ఆయన. అంతేగాని ఆయన ఎప్పుడు మళ్ళీ నేను వస్తానని చెప్పలేదు ఆయన. దిస్ ఫూల్స్, ఈ బుద్ధిలేనులు, రిటర్న్ మినిస్టర్ అని చెప్పేవాళ్ళు, ఆ టెంట్ విజన్ అర్థం కాక, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్థం కాక. దేవుని గుడారం ఎవరండి? వధువు కాదా? 65 వరకు విలియం బ్రెన్హామ్, 7వ దూత విలియం బ్రెన్హామ్ గారు. కానీ ఆయన వెళ్ళిపోయినాక ఇప్పుడు ఎవరిగా? దేవుని గుడారం ఎవరు ఇప్పుడు? వధువే ఇప్పుడు దేవుని గుడారం. సో ఇప్పుడు మర్మాలను ఎక్కడ తెరబడుతున్నాయి? ఇప్పుడు వధువులో తెరబడతా ఉన్నాయి. అందుకే మీరు చూడగలుగుతున్నారు వాటిని. మీకు అర్థమవుతుంది అక్కడ? దేవుని రాజ్య మర్మములను చూడగలుగుతున్నారు, వీడగలుగుతున్నారు. ఎందుకు దేవుడు వీటిని తెరుస్తున్నాడు? మనము సైన్స్ ఎలాగైతే దేవుని సృష్టిలోని రహస్యాలను, విశ్వంలోని రహస్యాలను వాళ్ళ జ్ఞానం ద్వారా ఛేదించి ఎలా దానిలో దూసుకొని వెళ్తూ అభివృద్ధి పొందుతున్నారో, అలానే సంఘము కూడా దేవుని మర్మములను తెలుసుకుంటూ దూసుకొని వెళ్తూ ఆ పరిమాణములను దాటుకొని విశ్వాస పరిమాణంలోనికి వెళ్ళిపోవాలని, విశ్వాసానికి సంబంధించిన 7 పరిమాణాల్లో చెప్తాను, విశ్వాసానికి సంబంధించిన సంస్కృతిలోనికి, విశ్వాసానికి సంబంధించిన నాగరికతలోనికి సంఘం వెళ్ళిపోవాలని. మీకు తెలుసా? హెబ్రీ 11లో ఉన్న వాళ్ళందరూ ఈ లోక నాగరికత నుండి ఇంకో లోక నాగరికతకి వెళ్ళారని. అదే విశ్వాసపు నాగరికత. ఈ లోక సంస్కృతి నుండి వాళ్ళు ఇంకొక సంస్కృతికి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే విశ్వాసపు సంస్కృతి. ఈరోజు మనకు కూడా ఏం జరుగుతూ ఉన్నది? కొత్త జన్మ ద్వారా ఈ లోక నాగరికత నుండి మనం విశ్వాసపు నాగరికతకి వెళ్తూ ఉన్నాం. ఎందుకు మన సిస్టర్స్ పొట్టి బట్టలు వేసుకోవట్లేదు? ఎందుకు శరీరానికి కనబడే విధంగా అర్ధనగ్నంగా తయారు కావట్లేదు? ఎందుకు బ్రదర్స్ వాళ్ళు కళాలు పెంచుకొని పిల్లిగడ్డం పెట్టుకోవట్లేదు? పిల్లిగడ్డం పెట్టుకొని జుట్టు అంతా ఇట్లా పెట్టుకొని అదేదో అబ్బా స్టైల్ అనో, లేకపోతే ప్రభాస్ స్టైల్ అనో, లేకపోతే ఇంకెవడో స్టైల్ అనో ఎందుకు చేస్తలేవు? ఇక్కడ దాకా మొత్తం గురిగించుకొని ఇక్కడ నుండి కోతికున్నట్టు. మీరు చూసారు ఎప్పుడన్నా? చింపాంజీ కట్టనే ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి కొన్ని రకాల జాతుల చింపాంజీలు. అలాంటి కటింగ్లు మనం ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకంటే మన నాగరికత మారిపోయింది. మనం విశ్వాస నాగరికతలోకి వెళ్ళిపోయినాం. వాక్య నాగరికతలు. ఎందుకు నీ కొడుకుకి ఎందుకు 6 పాకెట్లో ఉన్న జీన్స్ ప్యాంటును ఇప్పించవు? ఎందుకు వాడికి జారిపోయే జీన్స్ని ఇప్పించవు? లోపల డ్రాయర్ కనబడే జీన్స్ని ఎందుకు ఇప్పించవు నువ్వు? ఎందుకు ఇప్పించవు? ఎందుకంటే అరే మన నాగరికత మారిందిరా అని చెప్తావు నీ కొడుకుకి. నీ కూతురికి ఎందుకు అర్ధనగ్నం డ్రెస్సులు ఎందుకు ఇవ్వవు? ఎందుకు టైట్గా శరీరానికి అతుక్కుపోయే ఆ బట్టలను ఎందుకు కొనిస్తలేవు నువ్వు? ఎందుకు నడుము దాకా కనబడే విధంగా పంజాబ్ డ్రెస్సులు వేసుకోవడానికి అనుమతిస్తలేవు? ఇప్పుడు పంజాబ్ డ్రెస్సులు ఏమైనా తెలుసా? ఇక్కడికి దాకా కట్ అయిపోయి ఉన్నది. అది నడుస్తుంటే దాని తోడలు కనబడతా ఉంటాయి. ఎందుకు నవ్వుతాను? కనబడతలేవా? పంజాబ్ డ్రెస్ ఇక్కడ దాకా ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? పైకి దాకా వచ్చింది. దాని నడుము కనబడతా ఉన్నది, దాని తొడలు కనబడతా ఉన్నాయి, దాని పిర్రలు కనబడతా ఉన్నాయి. నాన్ సెన్స్. మనం ఆ నాగరికతలో లేం కనుకనే మన పిల్లలు అలా వేసుకోరు. ఎందుకు మన ఆడపిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకోరు? ఎందుకు పెళ్ళైన స్త్రీలు అలాంటి వేసుకోరు?
కారణం అదే. వీఆర్ నాట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. మన నాగరికత మారింది. మనం ఈ లోక సంబంధం కాదని అర్థమైంది. మనం గ్రాంతవాసులం అని అర్థమైంది. అసలు ఈ గ్రహానికి, ఇక్కడ నాగరికతకి, ఇక్కడ సంస్కృతికి మనకు సంబంధమే లేదని అర్థమైంది. మనం వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళం. మనదంతా విశ్వాసము నాగరికత. 6th డైమెన్షన్, 6వ పరిమాణం. వాటి 6th డైమెన్షన్, 6వ పరిమాణం ఏంటిది? విశ్వాసము నాగరికత. మనం 6వ పరిమాణంలో బతుకుతున్నాం మనం. అవునా? తిరిగి జన్మించిన క్రైస్తవులు 2 లోకంలో జీవిస్తున్నారా? ఇది పరలోకంలోనూ, అది భూలోకంలోను. అవునా? క్రీస్తు యేసుతో పాటు మనము పరలోక స్థలము కూర్చొని ఉన్నామా లేదా? అందుకే ఆ నాగరికత మన పైన ఇప్పుడు ప్రభావం చూపిస్తా ఉన్నది. ఎందుకు? ఎంటర్మెసలోని ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు ఇంకో ఎంటర్మెసది అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడు, కులాన్ని ఏవి చూడకుండా. నాగరికత. ఎవరైనా ఇలా అన్నా అనుకో, మా కులమోలే కావాలా పాస్టర్ గారు అని అన్నాడు అనుకో, నేను ఒకటే అంట, వీడు ఇంకా ఈ నాగరికతలోనే ఉన్నాడు. ఆ అమ్మాయి అని అనుకో, పాస్టర్ గారు మా కులమోలే కావాలా పాస్టర్ గారు అని అన్నాడు అనుకో, ఓ నువ్వు ఇంకా ఈ కులంలోనే ఉన్నావు, కొత్త జన్మ పొందలే అయితే. ఎందుకంటే కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు నాలాంటి నాగరికతలో ఉన్నోళ్ళు కావాలా. అంటే నేను ఏ విశ్వాసంలో ఉన్నానో అలాంటి విశ్వాసంలో ఉన్నోళ్ళు కావాలా నాకు. వాళ్ళు ఏ కులములైనా కావచ్చు, ఏ ప్రాంతములైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, నాలాంటి విశ్వాసంలో ఉన్నోళ్ళు కావాలా. ఆమేన్. అర్థమైందని చెప్పింది. ఎస్. మనమందుకే సైన్స్ ఎలాగైతే మర్మములు తెరవబడుతూ ఉన్న కొలది అభివృద్ధి చెందుకుంటా ముందుకెళ్ళిపోయి జీవిస్తున్నదో, మనం కూడా ఇక్కడ దేవుడు మర్మాలు తెరుస్తూ ఉన్న కొలది వాక్యంలా 7వ దూత ద్వారా మర్మమును తెరవడం వలన మార్టిన్ లూథర్ కాలంలో కొన్ని తెరవబడ్డాయి, జాన్ వెస్లీ కాలంలో కొన్ని తెరవబడ్డాయి, పెంతెకోస్తు కాలంలో కొన్ని తెరవబడ్డాయి. కానీ వాళ్ళు చాలా విషయాలను విడిచిపెట్టేశారు. ఆ లూజెన్స్ని, ఆ విడిచిపెట్టిన కార్యాలన్నిటినీ 7వ దూత వచ్చి తెరవడం మొదలుపెట్టాడు, విప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే 7వ దూత పరిచర్యనే మర్మమును విప్పే పరిచర్య. 7 సీల్డ్ బుక్, 7 ముద్రల పుస్తకము తెరవాల్సిన పరిచర్య. 7 ముద్రల పుస్తకం ఎప్పుడు తెరబడుతుంది? 7వ దూత ఉన్నప్పుడే తెరబడుతుంది. 7వ దూత పరిచర్యలో తెరబడుతుంది. దాన్ని తెరిచేది 7వ దూత కాదు, దాన్ని తెరిచేది గొర్రెపిల్లనే. కానీ గొర్రెపిల్ల పౌలు గారి కాలంలో తెరవడు, ఐరన్యస్ కాలంలో తెరవడు, లేకపోతే 3వ సంఖ్యల మార్టిన్, 4 కొలంబా, 5 మార్టిన్ లూథర్, 6 జాన్ వెస్లీ, 7 పెంతెకోస్తు వాళ్ళ కాలంలో తెరవడు. మరి ఏ కాలంలో తెరుస్తాడు? 7వ దూత రంగం పైన ఉన్నప్పుడు. ప్రకటన 5లోని గొర్రెపిల్ల దాన్ని తెరిచి 6, 7లో ఆ మర్మములేంటో చూపించి 6, 7, 8లో 10లో దాన్ని ఇవ్వడానికి 7వ దూత దగ్గరకు వస్తాడు. 7వ దూతకు దాన్ని ఇచ్చినప్పుడు, ఆ మర్మము పుస్తకాన్ని ఇచ్చినప్పుడు, తెరవబడిన పుస్తకాన్ని ఇచ్చినప్పుడు 7వ దూత దానిని యోహానికి ఇస్తాడు. దట్స్ రైట్. గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద మిస్టరీస్. ఈ మర్మాలు తెరవబడడం వలన ఏమవుతున్నది? మనం కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాం, విశ్వాస నాగరికతలోనికి వెళ్ళిపోతున్నాం. అసలు ఈ గ్రహానికి సంబంధించిన కాదని అర్థమవుతుంది, ఇక్కడ గారవాళ్ళం కాదు అని మనకు అర్థమవుతుంది. మన మనసు అంతా అందుకే పైన వాటి మీద పడింది. మనం భౌతిక అందాలను కోరుకోవడం లేదు, మనం భౌతికమైన సుఖభోగాలను కోరుకోవడం లేదు, భూ సంబంధం వాటిపైన మన మనసు కలిగి ఉండడం లేదు. మళ్ళీ తిరిగి అపోస్తల బోధ ప్రకారం తిరిగి పరలోక సంబంధులుగా మారిపోయినా మనం. ఎందుకంటే మర్మములు విప్పబడడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? దానియేలు 70 వారాలు తెరవబడ్డాయి. దానియేలు 70 వారాలు తెరవబడడం వలననే మనం ఎంత దగ్గరలో ఉన్నాం వెళ్ళిపోవడానికి అనేది మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే దేవుని గడియారం ఎప్పుడు యూదులే. విచిత్రం ఏంటంటే 66 పుస్తకాలు రాసింది యూదులే. ప్రతి పుస్తకం, 66 పుస్తకాలు బైబిల్లో రాసిన ప్రతి పుస్తకం అది యూదులో నుండే రాయబడింది. మనం రాయలేదు దాన్ని, ఎవరు కూడా అన్యులు రాయలేదు. దాంట్లో ఒక్క పుస్తకం కూడా లేదు అన్యులు రాసింది, అన్య జాతుల్లో వచ్చింది. కానీ దేవుడు చూడు, ఆయన గొప్ప ప్రేమ ఏంటిదో, యూదుల చేత రాయబడిన ఈ పుస్తకాన్ని ఒక అన్యజనులో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా 66 పుస్తకాలను మర్మాలను తెరిచాడు ఆయన. ఓడే ప్లాన్, ఎంత గొప్ప ప్రణాళిక అండి.
అవునంటారా? అవునండి. కొత్త నిబంధన రాసిందంతా యూదులే. మత్తయి, మార్క్, లూకా, యోహాన్ వీళ్ళందరూ యూదులు కాదా? పౌలు, పేతురు, యాకోబు వీళ్ళందరూ యూదులు కాదా? ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ యూదుడు కాదా? దే ఆర్ ఆల్ జ్యూస్. కొత్త నిబంధనలోనే 27 పుస్తకాలు రాసింది యూదులే. పాత నిబంధనలో 39 పుస్తకాలు రాసింది యూదులే. ఈ 66 పుస్తకాలు రాసింది యూదులే. కానీ మర్మము మాత్రం దేవుడు ఒక అన్యజనులలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా దేవుడి మర్మాలన్నీ తెరిపించాడు ఆయన. ఎవరి కోసం? అన్యజనుల నుండి వచ్చిన వధువు కోసం. ఏం ప్లాన్ అంది ఆయనది? ఆమేనంటారా? హల్లెలూయా. ఆ ప్లాన్ మనకు ఎస్తేరు ఐశ్వర్యేష్ కథలో కనబడుతుంది. మీకు విషయం తెలుసా? ఎస్తేరే చెప్తున్నది ఐశ్వర్యేష్కి, ఇలా చెయ్యి అలా చెయ్యి అని. అక్కడ ఎస్తేరు అంటే అన్ని జిల్లాల్లో వచ్చిన ప్రవక్త. వింటున్నారా? మర్మములు ఎవరు చెప్తున్నదంటే అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రవక్త ద్వారా బయలుపరచబడతా ఉన్నదని. ఆమేన్. మై డియర్ బ్రదర్స్, నా ప్రియమైన సోదరుడా, నా ప్రియమైన సోదరి, నిజంగా దేవుడు చాలా గొప్ప కృపను మనందరికీ ఇచ్చాడని నమ్ముతున్నాను. ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఇది దేవుడి కృపనే. మనం నిజంగా ఈ మర్మములు తెలుసుకోవడం మనం ధన్యులం. ఈ ప్రపంచంలో భూమి పైన అందరికంటే ఎక్కువగా ధన్యత కలిగిన ప్రజలు ఎవరు అంటే, ధన్యత అంటే దీవించబడుట అని చెప్పాను నేను. అందరికంటే ఎక్కువ దీవించబడిన వాళ్ళు ఎవరు అంటే మనమే. ఎందుకంటే ఈ రాజ్య మర్మములను వినగోరియు వాళ్ళు వినలేకపోయారు, చూడగోరియు చూడలేకపోయారు. ఆ కృప దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ కూటాలు ఎంత ప్రశస్తమైనవి, ఈ ఆదివారపు ఆరాధనలు ఎంత ప్రశస్తమైనవి. నువ్వు ఒక్క వారం మిస్ అవుతావు అంటే ఏం మిస్ అవుతానో తెలుసా? ధన్యతను మిస్ అవుతానో నువ్వు, దీవెనను మిస్ అవుతానో నువ్వు. దట్స్ ట్రూ. దేవుడు ఇప్పుడు వధువులో చేస్తున్నది అదే. అందుకే ఈరోజు దేవుని సైన్స్ మానవుడు తన జ్ఞానంతో కనిపెట్టి వాడు ఎలా దూసుకొని వెళ్తున్నాడో ముందుకి, సైన్స్లో మిస్టరీస్, సైన్స్లోని మర్మాలు ఎలా తెరుస్తున్నాడో, దేవుడు కూడా అదేవిధంగా తన ఆత్మ ద్వారా ఈ 400-500 సంవత్సరాలు 5, 6, 7 సంఘకాలాల్లో గమనిస్తున్నారా మీరు? సైన్స్ అభివృద్ధి కూడా అప్పుడేనా? ఈ 400-500 సంవత్సరాల నుండి నా సైన్స్ అభివృద్ధి పొందుకుంటూ వచ్చింది. వినపడతలేదు. చదువుకోలేదా మీరు? ఎవరు కూడా చదువుకున్న వాళ్ళకి తెలియదా ఎప్పటి నుండి మొదలైందో? మిషనరీ విప్లవం ఎప్పుడు మొదలైంది? యాంత్రిక విప్లవం అప్పుడే కదా, 5-6 సంఘకాలంలోనే కదా. అన్ని విప్లవాలు ఎప్పుడు మొదలైనాయి? అవునా? జంతు శాస్త్రమైన, ఖగోళ శాస్త్రమైన, బాటనీ లైఫ్ దాని ఏమంటారు, వృక్ష శాస్త్రమైన, ప్రతిదీ, భూగోళం శాస్త్రమైన ప్రతిదీ కూడా ఎప్పుడు మొదలైంది? అది 5-6 అభివృద్ధి ఎప్పుడైనా పొందుకుంటుంది? అంచెలంచెలుగా వచ్చిందా లేదా? ఆ మర్మాలు వాళ్ళకి తెరబడుతున్నాయా లేవా? వినబడతలేదా? డీజిల్ని బడి తీయడం ఎప్పుడు మొదలు పెట్టారు? అప్పుడే. దానిని మండించడం ద్వారా, పెట్రోల్ని, డీజిల్ని, గ్యాస్ని మండించడం ద్వారా శక్తి అనేది ఉత్పత్తి అవుతుందని ఎప్పుడు అర్థమైంది? అప్పుడే. దానితోనే మోటార్ వెహికల్ స్టార్ట్ చేస్తారా? దానితోనే పెద్ద పెద్ద మోటార్లు తయారు చేయడం మొదలుపెట్టారా? వినబడతలేదండి. కంప్యూటర్స్, అవునా? ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ వచ్చేయా లేవా? కమ్యూనికేషన్ సిస్టమ్, సమాచార విప్లవం ఎప్పుడు ఉన్నాయా? పౌలు గారి కాలంలో ఉన్నాయా? లేకపోతే కొలంబో కాలంలో ఉన్నాయా? లేవు. జాన్ వెస్లీ కాలంలో స్టార్ట్ అయింది అది. మెల్లగా జాన్ వెస్లీ కాలంలో మెల్లగా పురుడు పోసుకున్నది అది. ఆ తర్వాత అది 7వ సంకారానికి వచ్చేసరికి అది చిన్న పాపగా మొదలైంది. ఇప్పుడు చూస్తే పెద్ద వ్యక్తిగా మారిపోయింది అది. మనము ఒకప్పుడు సమాచార వ్యవస్థ మన జీవితంలో భాగమైతే ఇప్పుడు దాంట్లో మనం భాగమైనవు. సమాచార వ్యవస్థ లేకుండా మనం బతకలేని పరిస్థితి ఏర్పడింది. అవునా కాదా? వినపడతలేదమ్మా. ఒకప్పుడు సమాచార వ్యవస్థ మన జీవితంలో భాగం, కానీ ఇప్పుడు సమాచార వ్యవస్థలోనే మనం భాగం అయిపోయినాం. అంత పెద్ద వ్యక్తిగా మారిపోయింది అది. సేమ్ థింగ్. ఎలా విప్లవాలని ఎలా వచ్చాయో ఇటు దేవుడు కూడా ఆత్మీయంగా
సంఘానికి ఆ చీకటి యుగంలో నుండి, అమాయకత్వ యుగంలో నుండి, 4వ సంకాలంలో నుండి 5వ సంకాలంలో ఓ చిన్న విప్లవంతో, నీతికరణ వర్తమానం విప్లవంతో మొదలుపెట్టాడు. చిన్న అగ్నిరవ ప్రారంభమైంది. తర్వాత శుద్ధీకరణ, తర్వాత పరిశుద్ధాత్మ వాసం, వరములు పునరుద్ధరించడ, ఆ తర్వాత 7వ దూత వచ్చి మర్మాలు విప్పడం. వా 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 ఏం ప్లాన్ అండి దేవుడిది. అందుకే మనం ధన్యులం. ఈ మెసేజ్ మీకు ఒక్కసారి వింటే అర్థం కాదు. ఐ నో వెరీ వెల్. ఎందుకంటే ఇది అంత డీప్ మెసేజ్. దీన్ని ఒక 10 సార్లు వినండి తీసుకొని. యూట్యూబ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి చేసుకోగలిగిన వాళ్ళు. వీడియో వ్యక్తిగతంగా కావాలంటే నేను మీకు CD చేసి ఇస్తాను, నేను మీకు DVD చేసి ఇస్తాను. యూట్యూబ్ లేని వాళ్ళు, సెల్ ఫోన్ లేని వాళ్ళు DVD తీసుకోండి, వినండి. ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలి. నువ్వెంత ధన్యుడవో, నువ్వెంత దీవించబడ్డావో నీకు అర్థం కావాలి. దీవెన అంటే డబ్బులు కాదు, దీవెన అంటే మంచి జాబ్ కాదు, దీవెన అంటే చర్చ్ బిల్డింగ్లు కాదు, దీవెన అంటే జనసభలు ప్రజలు కాదు, దీవెన అంటే 10 మంది పాస్టర్లు మన కింద ఉండడం కాదు, దీవెన అంటే అందరూ పెద్ద పాస్టరీడా అని అనడం కాదు. దేవుని మర్మములు ఎరుగుట, సీక్రెట్గా రహస్యంగా దేవుడు తన మర్మములను వధువుకి తెలియజేస్తున్నాడు. మనలాంటి సామాన్యులకు, పసిబారులకు దేవుడు దీన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ వర్తమానంలో మేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచి రాజకీయవేత్తలు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు పక్కపెట్టి మనలాంటి సామాన్యులకు దేవుడు ఈ వర్తమానంలో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. వాట్ ఏ గ్రేస్! దేవుడు ఎంత చూపించాడు మనకు. మనం దీవించబడిన వాళ్ళం. అందుకే అందరికంటే ఎక్కువ నేను దీవించబడ్డాను. ఐ వాజ్ బ్లెస్డ్. నేను నా జీవితంలో ఏం సంపాదించాను అని ఎవరైనా అడిగితే మర్మములను సంపాదించుకున్నా. దానంత గొప్ప దీవెన నాకు ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ మర్మములు తెరవడం ద్వారా నేను ఆ లోకంలోనికి వెళ్ళగలుగుతున్నాను. సైన్స్ మర్మం తెరవడం ద్వారా వాళ్ళు ఎలాగైతే లోపలికి వెళ్ళగలుగుతున్నారో, సైన్స్ లోకంలోకి వెళ్ళగలిగి ఇంకా సులువైన జీవితం జీవించగలుగుతున్నారు. ఇక్కడ దేవుడి మర్మములు తెలుసుకోవడం ద్వారా నేను ఆ పరలోకపు డైమెన్షన్స్, ఆ పరలోకపు పరిమాణంలోనికి వెళ్ళగలుగుతున్నాను. నేను ఇంకా విశ్వాస నాగరికతలో, ఆ సంస్కృతిలో జీవించగలుగుతున్నాను. నేను అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసు చాలా ఆలస్యమైందని, కానీ ఇలాంటి మెసేజ్లు చాలా ఇంపార్టెంట్ మెసేజెస్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు కృపనిచ్చును గాక. ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. గోయింగ్ ఆన్. దేవుడి మర్మములు తెలుసుకోవాలని మీకు లేదా? నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుదురు అన్నాడు. మార్టిన్ లూథర్ కాలంలో సంఘం ఎందుకు బయటకు వచ్చిందంటే, చాలామందికి నీతికరణ వర్తమానం పైన ఉన్న అభిమానంతో కాదు, వాళ్ళకి ఆ ప్రత్యక్షతతో రాలేదు, రోమన్ క్యాథలిక్ పై ఉన్న ద్వేషంతో. ఈరోజు నువ్వు కూడా సంఘ శాఖల పైననో సంస్థల పైననో ద్వేషంతోనో, లేదా అక్కడ కొంతమంది వాళ్ళ రాజకీయాలను రోమన్ క్యాథలిక్లో చేయలేక బయటికి వచ్చి లూథరన్ సంఘంలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అలా నువ్వు కూడా ఇక్కడ బ్యాప్టిస్ట్లో చేయలేని రాజకీయము, పెంతకోస్తులో చేయలేని రాజకీయము, ఆయా సంఘ శాఖలో చేయలేని రాజకీయాలను నువ్వు బయటకు వచ్చిన గుంపు సంఘంలో ఉండి రాజకీయాలు చేయడానికి రాకు చర్చ్కి. ఇంకొంతమంది పాస్టర్లుగా ఎందుకు తయారయ్యారో తెలుసా? ఆ కాలంలో చాలామంది పాస్టర్లు ఎందుకు అయ్యారో తెలుసా? రోమన్ క్యాథలిక్ని దాటుకొని డబ్బు సంపాదించవచ్చని. అక్కడైతే అది సంస్థకే ఇచ్చేయాలి, క్యాథలిక్ సంఘానికే ఇచ్చేయాలి, ఎవరు పనిచేస్తున్నా క్యాథలిక్ సంఘానికే. ఇక్కడైతే వీళ్ళు బయటకు వచ్చినప్పుడు కొంత గుంపును సమకూర్చుకున్నప్పుడు వీళ్ళ ఆస్తులు సంపాదించుకోవచ్చని వాళ్ళు క్యాథలిక్ నుండి బయటకు వచ్చి మేము మార్టిన్ లూథర్ వర్తమానం నమ్ముతున్నామని అబద్ధం చెప్తూ డబ్బు సంపాదించుకున్నారు, ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ఈరోజు కూడా NTMSలో అదే చేస్తున్నారు. సంఘ శాఖలో డబ్బులు సంపాదించుకోలేక, సంస్థలలో డబ్బులు సంపాదించుకోలేక బయటికి వచ్చి
ఎండ్ మెసేజ్ అనే పేరుతో డబ్బులు సంపాదించుకోవచ్చని సులువైన మార్గాన్ని అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నీ ఉద్దేశాలను, నీ లక్ష్యాలను చూస్తాడు. నువ్వు ఏ ఉద్దేశంతో బయటికి వస్తానో సంఘ శాఖను విడిచిపెట్టి, ఏ లక్ష్యంతో బయటికి వస్తున్నావు నువ్వు పాస్టర్ అవ్వడానికి, దేవుడు నీ ఉద్దేశాలను, లక్ష్యాలను చూస్తాడు. నీ మోసం ఎప్పుడు బయటపడుతుంది. దేవుడు మోసాన్ని బయట పెడతాడు. మార్టిన్ లూథర్ కాలంలో బయట పెట్టాడు, వెస్లీ కాలంలో బయట పెట్టాడు, పెంతెకోస్తు కాలంలో బయట పెట్టాడు, ఇప్పుడు బయట పెడతాడు ఆయన. ఎవరైనా ఈ వర్తమానంలో వేరే ఇతరమైన ఉద్దేశాలతో, ఇతరమైన లక్ష్యాలతో, వాక్యం కాకుండా, నీతి కొరకు ఆకలి దెబ్బలు కాకుండా వేరే ఇతరమైన ఉద్దేశాలతో, లక్ష్యాలతో ఈ వర్తమానానికి వస్తే, ఈ వర్తమానంలో సేవకుడిగా ఉంటే వాని మోసాన్ని దేవుడు బయట పెడతాడు. వారికి తగిన శిక్షిస్తాడు దేవుడు. డు నాట్ ఫర్గెట్, మర్చిపోకు. ఈ కాలపు వర్తమానం అందుకే చాలా కొద్ది మందికి అర్థమవుతుంది. చాలా మంది గుంపు బయటకు వస్తుంది సంఘ శాఖల నుండి, కానీ కొద్ది మందికి అర్థమవుతుంది. రోమన్ క్యాథలిక్ నుండి చాలా పెద్ద గుంపు బయటకు వచ్చింది, కానీ లూథర్ యొక్క వర్తమానం కొద్ది మందికి అర్థమైంది. అలా ఉన్న ఈ రోజు కూడా చాలా మంది బయటకు వస్తారు సంఘ శాఖల నుండి. శాఖ పైన ద్వేషంతోనో, పాస్టర్ పైన ద్వేషంతోనో, లేదా ఇతరమైన స్వార్థం కొరకు ఏదో కారణం, ఆ కారణాన్ని బట్టి బయటకు వస్తారు. కానీ వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ ఉద్దేశాలు వేరు కనుక వాళ్ళు ఇందులోకి వచ్చి అవే కార్యాలు ఇక్కడ చేయాలని చూస్తారు. హౌ పిటీ, ఎంత జాలి వారిపైన నాకు కనపడుతుందంటే, నేను జాలి పడుతున్నా అలాంటి వాళ్ళపైన. చరిత్ర ఆల్రెడీ రుజువు చేసింది. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో అలా చేసిన వాళ్ళందరి మోసాలు దేవుడు బయట పెట్టేశాడు. వాళ్ళు ఇప్పుడు చరిత్రహీనులుగా నిలబడ్డారు. వీళ్ళు కూడా చరిత్ర తెలిసి కూడా అదే లక్ష్యాలు, అదే ఉద్దేశాలతో ఎండ్ మెసేజ్కి వచ్చి ఏదో చేయాలనుకుంటున్నారు. చరిత్ర ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధం అవుతూనే ఉంటుంది. చరిత్రలో వాళ్ళు ఎలా చరిత్రహీనులుగా, భ్రష్టులుగా, దేవుడు వాక్యంలో భ్రష్టులుగా ఉన్నారో, చరిత్రలో వాళ్ళు భ్రష్టులుగా ఉన్నారో, ఇక్కడ కూడా వాళ్ళు భ్రష్టులుగానే ఉంటారు. ఆ సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళు. చరిత్రలో నుండైనా వాళ్ళు పాఠాలు నేర్చుకోవాలి. సంఘానికి గలిబిలి చేసిన వాడి పరిస్థితి ఏమైందో బైబిల్లో చూడు, చరిత్రలో చూడు. సంఘాన్ని చీల్చాలని చూసిన వాడి పరిస్థితి ఏమైంది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళిన వాడి పరిస్థితి ఏమైంది, వాక్యానికి విరోధంగా వెళ్ళిన వాడి పరిస్థితి ఏమైంది, డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నించే వాడి పరిస్థితి ఏమైంది, సేవకుడు కాకపోయినా సేవకుడైన వాళ్ళ పరిస్థితి ఏమైంది. ధూపం వేయవద్దని తెలిసి కూడా, అది అతని పని కాదని తెలిసి కూడా, అది యాజకుని పని అని తెలిసి కూడా తాను చేయగలని చేసినప్పుడు ఏమైంది. తెలిసి కూడా ఈరోజు చాలా మంది సేవకులు అవుతున్నారు. వాటిని సపోర్ట్ చేస్తున్న పాస్టర్లు వాళ్ళకు శ్రమ, వాళ్ళు శాపగ్రస్తులు. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు శాపగ్రస్తులు. చివరికి వచ్చేసరికి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వాక్యం చెప్పినట్లు విశ్వాసగ్రస్తులు అవుతారు. తమను తాము పొడుచుకొని చచ్చిపోతారు. వాళ్ళ పరిస్థితి అదే జరుగుతుంది. ఈ మెసేజ్లోనికి ఈరోజు నాది బ్యాప్టిస్టులో నా పెద్దరికం నడవలేదు, కనీసం నేను బ్యాప్టిస్టుని బయటకు వచ్చి ఇదిగో ఈ అమాయక జనాంగ మధ్యలో ఉండి నా తెలివితో నేను ఇక్కడ రాజకీయం చేసి నా పెద్దరికాన్ని చూపిస్తానని ప్రయత్నించకు. బ్యాప్టిస్టులో నాకంటే తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, అందుకే అక్కడ నాది ఏమి నడుస్తలేదు, నా పంతాలు ఏమి నడుస్తలేవు, నా పన్నాగాలు ఏమి నడుస్తలేవు, అందుకే అందులో నుండి బయటకు వచ్చి ఇదిగో వర్తమానం అని చెప్పుకుంటున్న ఈ అమాయకుల దగ్గరకు వచ్చి నేను నా పన్నాగాన్ని ఇక్కడ చూపిస్తానని అనుకోకు. ఎందుకంటే ఇక్కడ ఈ అమాయకులని చెప్పబడుతున్న ఈ వధువు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగింది ఆమె. ఎందుకంటే వాక్యం ఆమెకు తెరవబడి సాతాను యొక్క అన్ని తంత్రాలు ఆమెకు చూపించబడ్డాయి. అందుకే ఆమెను మోసం చేయడం ఎవరి వల్ల కాదు, ఆమె మోసపోదని అందుకే అన్నాడు ప్రవక్త. దశదల ప్రభువు సెలవిస్తున్నాడు, ఈ కాలంలో వధువు మోసపోదు అన్నాడు ఆయన.
ఆదాము వధువు మోసపోయినట్టు, ఇశ్రాయేలు మోసపోయినట్టు, పెంతెకోస్తు రోజున ఏర్పరచబడిన వధువు మోసపోయినట్టు ఇప్పుడు వధువు మోసపోదు అన్నాడు ఆయన. తస్సేదలోడు అన్నాడు. ఎందుకంటే అందరికంటే జ్ఞానం కలిగింది ఈమె. రాజకీయ జ్ఞానం కాదు, వాక్య జ్ఞానం. మర్మాలు తెరవబడుట ద్వారా, దేవుని వాక్య మర్మాలు తెరవబడుట ద్వారా సాతాను యొక్క అన్ని తంత్రాలు తెలిసినా ఈమె. అందుకే వాడు ఏ తంత్రంతో వచ్చినా ఆమె పసిగట్టగలదు, మోసపోకుండా నిలబడగలదు ఆమె. వీళ్ళ అమాయకులే, కానీ వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు, వాక్య ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. మర్చిపోకు, నువ్వు ఈ వర్తమానంకి ఏ ఉద్దేశంతో వస్తానో, ఏ లక్ష్యంతో వస్తానో, ఈ సంఘానికి ఏ ఉద్దేశంతో వస్తానో, ఏ లక్ష్యంతో వస్తానో చూసుకో. చరిత్ర ఆల్రెడీ నీలాంటి వారి గురించి చెప్పబడి ఉన్నది. అదే జరుగుతా తప్ప వేరే జరగదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు వేరే జరుగుతుందని, జరగదు. చరిత్రలో నిజంగా వాక్యం కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారు, వాక్యం కొరకు జీవించిన వాళ్ళు ఉన్నారు, వాక్యం కొరకు సంస్థలను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చరిత్రలో ఘన సన్మానాన్ని దేవుడిచ్చాడు, గొప్ప పేరును దేవుడిచ్చాడు, దీవించాడు వాళ్ళని దేవుడు, ఆశీర్వదించాడు దేవుడు. వాళ్ళకు పరిశుద్ధ గ్రంథములో వాళ్ళ పేర్లు రాయించాడు. వీళ్ళు చాలా గొప్పవారని, వీళ్ళు చాలా విశ్వాస వీరులని. అది చరిత్రలో ఉన్నది. నువ్వు కూడా అలానే వస్తే నీరు కూడా అలానే జరుగుతుంది. అదే చరిత్రలో వేరే ఉద్దేశాలతో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గురించి కూడా చరిత్ర చెబుతున్నది. నీవు కూడా అదే ఉద్దేశంతో వస్తే నీ చరిత్ర కూడా అలానే మిగిలిపోబోతున్నది. చూసుకో. దేవుడు ఇప్పుడు మనకి మర్మాలు ఎందుకు తెలుస్తున్నాడో చూడు. వాయ్, ఈరోజు మానవుడు తన జ్ఞానముతో సైన్స్లో అభివృద్ధి పొంది, ఆ సైన్స్, ఆ విజ్ఞాన శాస్త్రము మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా జీవించలేని పరిస్థితి అయిపోయింది. అలా మొత్తము మమేకమైపోయాడు. ఆ విజ్ఞాన శాస్త్రం పొద్దు నుండి రాత్రి దాకా విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగమైపోయాడు. ఎందుకంటే అలా జీవించుటకు విజ్ఞాన శాస్త్ర మర్మాలు తెరవబడ్డాయి. మానవ జ్ఞానంతో వాడు దాన్ని తెలుసుకోగలిగాడు, ఆ మర్మాలను తెలుసుకోగలిగాడు. ఆ విశ్వంలో ఉన్న మర్మాలను తెలుసుకొని వాడు అలా జీవితంలో దాన్ని జీవించడం మొదలుపెట్టాడు. ఇది కూడా అంతే, ఆత్మీయంగా కూడా అంతే. దేవుడి మర్మాలు తెరిచింది అందుకోసమే. నువ్వు ఆ మర్మములలో జీవించడానికి, ఆ మర్మములో ఉన్న కార్యాలలో నువ్వు బ్రతకడానికే దేవుడు దీన్ని ఇచ్చాడు నీకు. మర్చిపోకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము నిజంగా చాలా చాలా ధన్యులమని మాకు అర్థమైంది ప్రభువా. ఎందుకంటే ఈ మర్మములో నువ్వు మాకు విప్పుట ద్వారా మేము అందులో జీవించగలుగుతున్నాం. సైన్స్లో నీ మర్మములు మానవుడు తన జ్ఞానం ద్వారా తెలుసుకునుట ద్వారా, అది వారికి విప్పబడడం ద్వారా, ఆ మర్మములను ఛేదించడం ద్వారా ఎలా సైన్స్లో ఇప్పుడు మానవుడు జీవిస్తున్నాడో, సైన్స్ లేకుండా ఎలా ఉండలేకపోతున్నాడో, ఆత్మీయంగా కూడా నువ్వు అలానే ఇప్పుడు ఈ మర్మములను 7వ దూతను పంపించి ఈ మర్మములను తెరచడం ద్వారా వధువు ఇప్పుడు, పెళ్లి కుమార్తె ఇప్పుడు నిజంగా నువ్వు ఏర్పరిచిన నీ బిడ్డలు ఇప్పుడు ఆ వాక్య మర్మములలో జీవిస్తున్నారు, ఆ వాక్య మర్మములలో భాగమైపోయారు. ఆ మర్మాలు వాళ్ళ జీవితంలో అనుసంధానమైపోయినాయి, మమేకమైపోయినాయి, కలిసిపోయినాయి. వాళ్ళ ఆ మర్మములలో బ్రతుకుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అందుకే ఇది అదృశ్య కలయిక అన్నాడు. క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక, మర్మమైన కలయిక ఇది. ప్రభువా, ఈ మర్మమైన కలయికలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఈ అదృశ్య కలయికలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ మర్మాలు తెరవడం ద్వారానే మాకు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. నీ కృప కొరికే వందనాలు ప్రభువా. ఇవి అర్థమయ్యేటట్లు చేయి దేవా. దానిలో 70 వారాలు అందుకే తెరిచావు, 7 ముద్రల మర్మం అందుకే తెరిచావు. దానిలో 70 వారాలు ఆ 7 ముద్రల మర్మంలో ఉంచావు. బైబిల్లోని మర్మములన్నీ ఆ ముద్రలలో ఉంచావు. అవి తెరవడం ద్వారా మాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఎందుకంటే మేము ఇంకా అందులో జీవించడానికి, అది మా జీవితంలో ఒక భాగంగా మారడానికి
సైన్స్ మర్మాలు ఎలా తెరవబడుతూ ఉంటే మానవ జీవితంలో సైన్స్ భాగమైపోయిందో అలానే ఇందులో కూడా ప్రభు ఆత్మీయంగా నీ మర్మములు 7వ దూత ద్వారా తెరచడం ద్వారా మేము ఇప్పుడు మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు ఇప్పుడు ఆ మర్మంలో భాగమైపోయినాయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యర్ గ్రేస్. నీ కృపకై వందనాలు ప్రభువా, నీ కృపకై స్తోత్రాలు తండ్రి. మర్మములు వద్దంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మర్మములు మనకు అక్కర్లేదంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అసలు ఈ లోకంలో సైన్స్ ఏంటిదో కూడా అర్థం కాల. వాళ్ళకి 5వ సంఘకాలం, 6వ సంఘకాలం, 7వ సంఘకాలం కూడా అర్థం కాల. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్సం అర్థమని అర్థం కాలేదు. సైన్స్ అభివృద్ధి ఎలా అయిందో అర్థం కాలేదు. ఇవన్నీ ఏం అర్థం కాలేదని అర్థమవుతుంది ప్రభువా. లార్డ్ 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 కృప చూపించు, కృప చూపించు, కృప చూపించు. ఎంత కృపను ఈరోజు నువ్వు మాకు ఇచ్చావో, ఎంత ధన్యత మాకు వచ్చిందో అర్థమైంది. థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రణాళిక మాకు తెరిచావు, నీ మర్మములు మాకు తెరిచావు, నీ మనసును మాకు తెరిచావు, ఈ విషయాలన్నీ మాకు బయలుపరుస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. మేము నిజంగా ధన్యులమై ఉన్నాం మేము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏమని ప్రార్థించాలో నాకు అర్థం కావట్లేదు, నాకు మాటలు సరిపోవట్లేదు. ఎస్, నాకు మాటలు సరిపోవట్లేదు ప్రభువా. ఐ కెనాట్. నేను ఆ మాటలను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మేమెంత ధన్యులం, ఎంత దీవించబడ్డాం. ఆ మర్మములలో జీవించే కృపనిచ్చావు. మా జీవితము మర్మముతో ముడిపడి ఉన్నది. ఇప్పుడు సైన్స్ తన మిస్టరీస్ని తెరిచినప్పుడు, మానవుడు తన జ్ఞానం ద్వారా సైన్స్ మిస్టరీస్ని, సైన్స్ మర్మములను, విజ్ఞాన శాస్త్ర మర్మం తెలుసుకున్నప్పుడు సైన్స్ లో ఎలా భాగమైపోయాడో మేము కూడా అలానే ఇప్పుడు నీ వాక్య మర్మం తెలుసుకోవడం ద్వారా, నీ వాక్య మర్మాన్ని విప్పడం ద్వారా, నీ ఆత్మ ద్వారా విప్పడం ద్వారా, 7వ దూత ద్వారా, ఆ పరిచయంలో విప్పడం ద్వారా ఇప్పుడు నీ మర్మంలో మేము భాగమైపోయినాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఏమి కృపనిచ్చావు ప్రభువా. ప్రభువా, అందుకే నిన్ను స్తుతిస్తానం మేము. ఇంకా 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 మాకు మర్మాలు విప్పు. ఇంకాను మేము అనేక విషయాలు తెలుసుకునే కృప దయచేయి, గ్రహించే కృపను దయచేయి, చూసే కృపనివ్వు, వినే కృపనివ్వు. ఈ దేవుని రాజ్య మర్మములను చూసే కృపను, వినే కృపను మాకు ఇవ్వు దేవా. మేము వాటిలో మమేకమయ్యే భాగ్యము దయచేయి, వాటిలో మేము జీవించే కృపనివ్వు. ఆ గొప్ప నాగరికతలోనికి, ఆ విశ్వాసపు నాగరికతలోనికి ఈ విశ్వాస మర్మాలు మాకు విప్పబడు ద్వారా ఆ గొప్ప విశ్వాసపు నాగరికతలోనికి మేము వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు సైన్స్ మర్మములు విప్పబడు ద్వారా సైన్స్ నాగరికతలోనికి మానవుడు ఎలా వెళ్తున్నాడో అలా ఇప్పుడు మేము విశ్వాసం నాగరికతలోకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆ విశ్వాసం సంస్కృతిలోనికి వెళ్తున్నాం మేము. థ్యాంక్ యూ జీసస్. అందుకే ప్రభువా ఈ విషయాలు ఇంకా నీ పిల్లలకు అర్థమవునట్లు చేయమని, రాబోయే మీటింగ్లలో కూడా ఇంకనూ మాకు మర్మములు బయలుపరచమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.